ఉన్నారనుకోండి ఇంకా గొప్పగా ఉంటుంది. తల్లి ఏమున్నా లేకపోయినా నా కొడుకు నాతో ఉంటే చాలు అనుకుంటుంది. ఒకసారి ఈ మధ్య ఒక ముసలావిని ఇంటర్వ్యూ చేశాడు ఒక ఆయన, ఒక పేపర్ ఆయన. ఆవిడికి దాదాపుగా 110-112 సంవత్సరాలు. అంటే మనవడు కూడా రిటైర్ అయిపోయాడు ఉద్యోగంలో. ఆ వయసు ఆవిడది. అమ్మ మీరు ఇంత ఆరోగ్యంగా ఉన్నారు, ఎక్కడ చూసినా ఆ కొడుకుతోటో మనవడితోటో మోటార్ సైకిల్ మీద కూర్చొని వెళ్తుంటుంది ఈవిడి అటు బయటికి. అమ్మ మీరు ఇంత ఆరోగ్యంగా ఉంటారు, కారణం ఏమిటి అని అడిగాడు విలేకరి. ఏముంటుందయ్యా, నాకు నా ఇంటికి వెళ్తే కావాల్సినంత మా మనవాళ్ళు ముది మనవాళ్ళు అందరూ కూడా నా దగ్గరే కూర్చుంటారు, అది తిను ఇది తిను అని ఏదో జోకులు వేసుకుంటా సంతోషంగా మా జీవితం వెళ్ళిపోయింది. మా మనవడు కూడా రిటైర్ అయ్యాడు. నా కొడుకు నా మనవడో ముది మనవడో ఎక్కడో ఒకటి దగ్గర తీసుకెళ్తుంటారు, మేము అందరం కూడా ఉమ్మడిగా హాయిగా ఆనందంగా ఉంటాం, నన్ను బాగా ప్రేమిస్తారు. ఇంకెంతకు మించి నేనేమి చెప్పగలను, నా ఆరోగ్యానికి మూలం అదే అంది ఆవిడ. హల్లెలూయా. మన మాట ఎదరవారికి ఆనందాన్ని కలిగించాలి, వాళ్ళ హృదయంలో దుఃఖం తొలగిపోవాలి నువ్వు మాట్లాడినప్పుడు. చాలామంది మాటలతోటే గాయపరుస్తారు, అది వాళ్ళకి తెలుసు. ఒక ఆవిడ తిడుతూ ఉంది, నువ్వు ఎప్పుడు పోతావే అని ఇష్యూ అని తోలుతుంది ఆవిడ పక్కింటి ఆవిడ గురించి. ఆవిడికి తెలుసు నన్నే తిడుతుంది కోడి మీద అన్న సంగతి. ఇది మానవ నైజం, దాంట్లో నుంచి తప్పుకోవాలి మనం. యేసుక్రీస్తు మనకి మాదిరి జీవితం సిలువలో కూడా మీకు చూపించాడు. అంటే ఇలా నడవాలి అని తన అడుగుజాల్లో నడవమని కదా దేవుడు చెప్పాడు మనకి, అవునా? ఒక మాదిరి ఉంచిపోయాడు, ఆయన జీవితమే మాదిరి, ఆయన చెప్పింది చేశాడు. మరి మీరు విన్నవారు కూడా చేస్తారనే దేవుడు ఆశిస్తున్నాడు. ఆయనకి సంతోషం పుట్టాలంటే మీరు ఆయన మాట వింటే చాలు, ఆయన సంతోషపడతాడు దేవుడు. అర్థమైందా? అంతేగాని నీ తల్లిని ప్రేమించగా, తండ్రిని ప్రేమించగా, పొరుగువాడిని ప్రేమించగా, అసలు నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. తాను ప్రేమించుకునేవాడు మంచి ఈవుని సంపాదించుకుంటాడు కదా. ఏంటి, మంచి ఆరోగ్యం ఉండాలనుకుంటాడు, మంచి విద్య రావాలనుకుంటాడు, మంచి భవిష్యత్తు ఉండాలా, మంచి పిల్లలు ఉండాలా, అందరు సమాజంలో నేను మంచివాడిని గొప్ప గుర్తింపు తెచ్చుకోవాలని తన కోసం తను కష్టపడతాడే. వాడు తాను గుర్తించాడు కనుక అలా కష్టపడతాడు. కష్టపడినప్పుడు ఎదరవారికి నష్టాన్ని వాడు కలిగించడు. హల్లెలూయా. తన కుటుంబం బాగా ఉండాలనుకున్నప్పుడు తల్లిని ప్రేమించడా, భార్యని ప్రేమించడా, బిడ్డలను ప్రేమిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు మనకి ఒక మాదిరిని చూపాడు. సిలువలో 3వ మాట పలికాడు దేవుడు. యోహాను సువార్త అదేనా 25వ వచనం, 19వ అధ్యాయము 25వ వచనం. నాకు కనపడదులేండి, అందుగురించి కొద్దిగా ఆలస్యంగా చదివా. 19:25. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు కులఫా భార్య అయిన మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండి ఉండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గరగా నిలుచుండి ఉండడు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఆ తర్వాత శిష్యుడిని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ఏ స్థానంలో ఉన్నాడు? శిలువ మీద ఉన్నాడు. ఇంకా నిమిషము 6 నిమిషము వెళ్ళిపోతాడు, ఆయన ప్రాణం పోతే. మరి తన తల్లి తర్వాత మరి తమ్ముళ్ళు లేరా అంటే ఉన్నారు. తమ్ముళ్ళకి ఈయనకి పడదు. నేను వాస్తవం చెబుతున్నాను. ఎందుకంటే ఈయనేమో పరిశుద్ధాత్మలో జన్మించాడు, వాళ్ళేమో యేసోపు వల్ల జన్మించారు. వాళ్ళు ఆ విభేదం వాళ్ళలో ఉంది. యేసుక్రీస్తు సిలువ వేసినప్పుడు తమ్ముళ్ళు ఎవ్వరు రాల, ఒక్క ఆవిడే వచ్చింది, తల్లి మరియా. మరి నిజంగా ప్రేమ ఉన్నోళ్ళు అయితే ఆయన వెంట వచ్చేవాళ్ళే కదా. పస్కా పండుగ రోజున అంతకుముందు ఒకసారి యెరూషలేములో ఎక్కడెందుకు ఉంటున్నావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఆయన తరిమేశారు ఊర్లో నుంచి తమ్ముళ్ళే. వాళ్ళకి అన్నంటే పడేది కాదు కాబట్టి ఎవరూ రాల. కానీ నేనైతే ఇంతవరకు నా తల్లిని ప్రేమగానే చూసుకున్నాను. మరి నా తర్వాత నా తల్లి బాధ్యత ఎవరిది అని ఆయన శిలువలో ఆలోచించాడు. మనలో కూడా చాలామంది తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేసేవాడు చాలామంది ఉన్నారు. అబ్బో వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ వస్తాడు, అబ్బా మందిరం దున్నేస్తారు.
అర్థం కాలేదా? మోకాళ్ళ చెప్పులు పగిలిపోతాయి. ఏంటి, మా అత్తయ్య గారి ఇంటికి నువ్వు వెళ్ళావా? ఓరి నీ దుంపదేగా, ఆయనతో నేను మాట్లాడను, కాబట్టి వీళ్ళ నుంచి మా ఇంటికి నువ్వు రావద్దు అనే సేవకులు ఉన్నారు. మీకు కావాలంటే నేను చూపిస్తా. అది మంచి పద్ధతి కాదు. ఒక వ్యక్తికి నువ్వు అభ్యాసం చేసి దేవుని వాక్యాన్ని బోధించి వాడి నీతి మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేసే నీవు నీతిలో కూడా నువ్వు ఉన్నప్పుడు మాత్రమే అది ఫలిస్తుంది, లేకపోతే శూన్యం అయిపోద్ది. అర్థమైందా? మనమేమో 7:30కి నిద్రలేస్తాం, కొడుకేమో 3ంటికి నిద్రలేసి పని చేయలేదని మనం మాట్లాడతాడు. ఏమంటాడు? అదే నాన్న నీ పక్కనే పడుకున్నావు కదా, నువ్వు 7:30కి నేను 7:30కి అంటాడు కదా వాడు. కాబట్టి తన బాధ్యతను నెరవేర్చుకునే విషయంలో శిలువ ఆయనకు అడ్డం రాల. నా తర్వాత నా తల్లిని చూసేది ఎవరు? ఆయన ఆ సమయంలో కూడా తన బాధ్యతను ప్రేమపూర్వకంగా నెరవేర్చాలనే దృష్టిని నిలిపాడు. ఎవరు? యేసుక్రీస్తు. మరి అంతటి ఉదార స్వభావం కలిగినటువంటి క్రైస్తవులుగా తల్లిని కానీ, అత్తను కానీ, మరిదిని కానీ, భర్తను కానీ, తన పిల్లలను కానీ ప్రేమించేటువంటి లక్షణం మనకి యేసు నేర్పాడే. సిలువలో ఏది కిందకి దిగడానికి వీలేదు, ఇంకో గడిలో నేను వెళ్ళిపోతాను, కానీ నా తల్లి బాధ్యత ఎవరు నెరవేరుస్తారు, ఎవరు చూస్తారు ప్రేమగా? అటువంటి ప్రేమికుడు ఎవరున్నారని వెతికితే ఇక్కడ యోహాను ఉన్నాడు. అందుకనే తన బాధ్యతను తన ప్రియశిష్యుడైనటువంటి యోహానికి దేవుడు అప్పగించాడు. అక్కడ కూడా మర్చిపోవాలా. దేవుని మందిరానికి వస్తున్నాం, ప్రతిసారి తల్లిని తండ్రిని మర్చిపోయేవాళ్ళు, సహోదరుని మర్చిపోయే, అసలు లోకాన్ని మర్చిపోయి మాట్లాడేవాళ్ళు మనలో చాలామంది ఉన్నారు. ఈ సమాజ మందుల నుంచి బయటకు వెళ్ళిన తర్వాత తను ఎవరో తానకే తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో. అవునా కాదా? బాప్తిస్మం తీసుకున్నావు, దాంట్లో చేయి పెట్టావు, నా అపరాధాలని మన్నించు, నా జీవితాన్ని మార్పు తీసుకురా అని చెప్పి అడిగి మారడానికి నువ్వు ఎప్పుడైనా ప్రయత్నం చేసావటయ్యా క్రైస్తవుడా? ప్రయత్నం చేశావా? దేవుడు ఏమీ కిరీటం పెడతాడని నీతో ఏమైనా చెప్పాడా? నిత్య నరకాన్ని నుంచి నిన్ను తప్పిస్తానని అన్నాడా? నువ్వు చెయ్యి. పరిశుద్ధమైన మాటలు మాట్లాడాల్సిన ఈనోడితోటి చెడు మాట మాట్లాడతామేమయ్యా? అయ్యో ఎంత తప్పు! నీ బాధ్యతను సక్రమంగా నెరవేర్చు. నీకు నువ్వు సాధన చేయి, నువ్వు మంచివాడిగా నిలబెట్టుకుంటానికి ప్రయత్నం చేయి, నీ పునాది నువ్వు వేసుకో. నిన్ను మంచివాడిని ప్రజలు గుర్తించడం కాదు, నీ అంతరంగం నీ మీద దోషాన్ని ఆరోపించడానికి వీల్లేదు. అయిపోయే దోషం ఆరోపిస్తే మనం చెడ్డోళ్ళమే కదా. కాబట్టి బాప్తిసం తీసుకున్న ప్రతివారు కూడా ప్రేమకు ప్రతినిధులు. మీరు ప్రేమకి ప్రతినిధులు, ప్రతినిధి. ప్రేమ అనేటువంటి నిధికి మీరు కూడా ప్రతినిధులే. కాబట్టి ప్రేమే మనుషులను మేల్కొల్పేది, ఏది చెడ్డవాళ్ళని మంచివాళ్ళగా మార్చేది. ఎప్పుడైనా ఒక చెడ్డవాడిని మనం ప్రేమించగలిగామా? ఆయన సిలువలో ఉండి హింసించే వారి గురించే కదా ఆయన ప్రార్థన చేసింది ఇంతవరకును. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదని. అవునా? మరి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆ తెలివి, వివేకం, విచక్షణ మనకు రావాలా లేదా? ఎప్పుడు వస్తుంది మరి? మనం కూడా నేర్చుకోవాలి కదా. అవును కదా? యేసుక్రీస్తు దగ్గర నేర్చుకున్నదే వాళ్ళకి నేర్పాలి మనం ఇంట్లో. కాబట్టి ఆ శిలువలో కూడా తన బాధ్యతను సక్రమంగా నెరవేర్చిన యేసుక్రీస్తు మనకు మాదిరి. ఆ 7 మాటలంటే మనిషి జీవితంలో అవి ప్రవేశించాలని చెప్పి 7 మాటలు ఆయన చెప్పాడు. మీరు మందిర ప్రవేశం చేస్తున్నారో లేదో తర్వాత సంగతి. నీలో నేను ఉన్నానా లేదా? నువ్వు ఎక్కడున్నా నా ఆలయానివే కదయ్యా. నేను నీలో ఉన్నప్పుడు నీ మాట ఆశీర్వాదం. అవును కాక నువ్వంటే అది నేను ఆమెను చెబుతాను. అక్కడికి వచ్చి నేను నీలో ఉన్నాను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నీ వెంటే నేను వస్తాను, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుందని చెప్పి దేవుడు చెప్పాడు కదా. ఆ దేవుడిని మోసుకొని పోవాలి. మనం సహృదయత కలిగి మన జీవితాన్ని మనమే మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. కాబట్టి నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో చెబుతాడు, తల్లిని తండ్రిని సన్మానించు. రోజు చదువుతాం, మనకి అసలు బైబిల్లో చూడాల్సిన పని లేదు. ఒక ఆయన వాళ్ళ అమ్మంది, అరా బాబు నాకు మందు బిళ్ళలు తెచ్చిపెట్టవారా, 3 రోజులు బట్టి చెబుతున్నాను అంటుంది. అప్పుడు వాళ్ళ స్నేహితుడితోటి చెబుతున్నాడు, తన మనవరాల్ని దగ్గర పెట్టుకొని, ఏమిరా అబ్బాయి, ఇదిగో మా అమ్మ పేరు పెట్టా, మా అమ్మ పేరు పెట్టారు, చూడరా ఎంత బాగుందో అంటున్నాడు. వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటుంటే తల్లి వచ్చింది, ఏరా మందు బిళ్ళలు తెచ్చిపెట్టరా, 3 రోజులు అవుతుంది మందు బిళ్ళ లేక. ఏమైనా నీ పీడ మాకు పోయేటట్టుగా లేదే ఏంటి?
పేడ తల్లిని అంటున్నాడు. ఎంత అన్యాయం అయ్యా! తల్లి పేరు పెట్టుకున్నావా? మనవరాలేమో ముద్దుగా ఉందా, తల్లికేమో మందు బేడలు దాటానికి పేడైపోయిందా? ఎంతటి ప్రేమికుడండి అతను, అవునా? దేవుడి ప్రేమకు తార్కాణం మీరై ఉండాలి, అంతే కదా. దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ నేను దేవుని కుమారుడును అని చెప్తే దేవునికి మారుగా నువ్వు ఉన్నావా? అయ్యో ఒక్కటే కనపడలేదే నీలో నాకు కనపడేది అని ఎవడైనా అడిగితే ఎలా ఉంటుంది చెప్పండి? మన నోరేమో ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డాం కదా, మీరు దేవుని కుమారులు కదా. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? 5:44 మత్తయి సువార్తలో, మిమ్మల్ని మీరు దేవుని కుమారులు కుమార్తెలుగా ఉన్నట్లుగా మిమ్మల్ని హింసించే వారిని మీరు ప్రేమించండి, అవునా? మరి ఎవరిని ప్రేమిస్తారు? రోజు నీకు జన్మనిచ్చినటువంటి తల్లి వాస్తవం, తండ్రి నమ్మకం సుమా, అవునా? తల్లి భూమి మీదకి రావడానికి తొలివాకిలి మానవుడికి. తల్లి ఎంత ప్రేమిస్తుందయా, తన ప్రాణాన్ని అడ్డబెట్టుకుని ఒక బిడ్డను కానీ పెంచి తండ్రికి అప్పగిస్తుంది. ఆ తర్వాత తండ్రి బాధ్యత మొదలవుద్ది. కానీ నిన్ను ప్రాణాన్ని కూడా సైతం లెక్క చేయకుండా నీకు ఒక రూపాన్ని ఇవ్వాలని ఆచరించిన తల్లి తండ్రి కదా, వారినే ప్రేమించలేనటువంటి క్రైస్తవుడు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడండి? చెప్పండి ఒకసారి చెప్పండి. నీకున్న ముద్దలో ముద్దే కదా వాళ్ళు అడిగేది, ఎకరాలు సంపాదించి నీకే ఇచ్చారు కదా, అవునా కాదా? అయితే నువ్వు ఎకరాలను చూసి మురుస్తున్నావు, ఇది ఇచ్చినటువంటి తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేస్తున్నావు. అర్థమైందా? ఒక ఆయన ఒకరిని ప్రేమించి దగ్గరకు తీశాడు, ఒక కొడుకుని. ఆ తర్వాత ఒక కొడుకు పుట్టాడు. వీడు కౌలు వ్యవసాయం చేసుకునేటువంటి రైతు పాపం. అయితే ఈ చిన్న కొడుకు ఒక జమీందారు పిల్లను ప్రేమించాడు. వాడి దగ్గరే వీడు కౌలు వ్యవసాయం చేసేది. ఒక రోజున ఆ జమీందారు దగ్గరికి పండిన పంట పట్టుకొని వెళ్ళేటప్పుడు అక్కడ కొడుకున్నాడు. కొడుకు సైకిల్ చేశాడు, నాయనో నేను నీ కొడుకునని చెప్పమోకని. అర్థమైందా మీకు? సరే, తండ్రి కూడా చెప్పలేదు. వీడేదో గుత్త కొట్టి చూడాలనుకుంటున్నాడు జమీందారు పాపం. సరే, ఒక రోజున నా నాన్న ఎప్పుడొకప్పుడు ఈ జమీందారికి చెబుతాడు నేను తన కొడుకునని, నాకు ఆ పిల్లనీటి మానేస్తాడు, ఇది లగ్జరీ లైఫ్ పోదు కదా అని చెప్పి, నాన్న కారెక్కి వెళ్దాం రా అని కారు ఎక్కించుకున్నాడు. ఆ తండ్రికి ఒక కాలు లేదులేండి పాపం. ఎక్కించుకున్న తర్వాత కర్ర పోటేసుకుని దాంట్లోకి ఎక్కాడు. ఈ కొంత దూరం వెళ్ళిన తర్వాత, నాన్న రేడియేటర్లో నీళ్ళు అయిపోయినాయి, ఇప్పుడే నీళ్లు తెస్తా నాన్న అని చెప్పి ఆ తండ్రికి మళ్ళీ నువ్వు దిగు నాన్న అని చెప్పి ఆ కర్రలు తండ్రిని అక్కడ దించేసి ఆ నీళ్లు తీసుకొచ్చినట్టుగా పోసి కారు వేసుకొని వెళ్ళిపోయాడు. తండ్రిని వదిలిపెట్టిన నట్టడివిలో. కొడుకు ప్రేమ. అప్పుడు ఆ పెంచిన కొడుకు నాన్న ఎక్కడ ఉన్నాడా అని ఎత్తుకుంటా వచ్చాడు. వాడు పేదవాడే, కానీ వాడు ధనవంతుడు ప్రేమలో. వీడు నికృష్టుడు. తండ్రిని నాకున్నటువంటి ఆ జమీందారీ పిల్లని ఇచ్చేది కన్నా పోగొడతాడేమోనని చెప్పి తండ్రిని తీసుకొచ్చి కానన గంటల్లో విడిచిపెట్టేసి వెళ్ళిపోయినట్టు దుర్మార్గుడు వాడు. కొడుకే, ప్రయోజనం ఏమన్నా ఉందా? అలాంటి స్థితిలో మానవుడు ఉండటానికి వీలేదు. కాబట్టి నేను వాళ్ళు హింసించవద్దు. అసలు తల్లిదండ్రిని నేను హింసించి ఇంతకాలం ఎదిగి ఉండవు కదా. కాబట్టి అటువంటి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి మనం ఎంతో ఉపకారం చెయ్యాలి. హల్లెలూయా. సామెతల్లో అంటాడు 20వ అధ్యాయము 20వ వచనంలో చూడండి బాబు, దొరకలేదా? కారు చీకటిలో అసలు వెలుగు ఉండాల్సింది ఎక్కడా? చీకటిలోనే కదా మనకు వెలుగు కావాలి. అటువంటి వెలుగు సమయం నీకు కావాల్సినప్పుడు నువ్వు తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేసావే. ప్రజలందరూ కూడా వీడిని చాలా మంచివాడు అనిపించుకుంటారు. ఒరేయ్ ఆడి మొహం చూడొద్దురా బాబు, ఆడు చాలా చెడ్డోడురా అంటుంటారు, అవునా కాదా? లోకంలో నిన్ను చాలా అగౌరవంగా చూస్తారు. అంటే నీ ఎదురుకుంటా మాట్లాడకపోవచ్చు గాక. ఏమంటున్నాడు ఇక్కడైనా? తల్లినైనను దీపము కారు చీకటిలో ఆరిపోను. తల్లిదండ్రి వాడు ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలని, వాడి జీవితం ఆనందమయంగా ఉండాలని కోరుకునేటువంటి తల్లిదండ్రి నిర్లక్ష్యం చేసిన వాడి యొక్క ఆ జీవితంలో
వెలుగు కావాలి అంటే ఒక్క చీకటిలోనే వెలుగు కాదు, జీవితంలో ఏది కావాలన్నా అది వెలుగే. అని కావాల్సినప్పుడు దారిపోద్ది. ఎవరి దగ్గరకు ఆయన దగ్గరికి పరిగెత్తుకెళ్ళారయ్యా కొద్దిగా జ్వరంగా ఉంటుంది ప్రార్థన చేయండి, ఎందుకంటే వీడు దుర్మార్గుడు కనుక ప్రార్థనలో వాడి తల్లిదండ్రులను దూషిస్తున్నాడు కదా, నిర్లక్ష్యం చేస్తున్నాడు కదా, వాడి ప్రార్థన కూడా ఫలించదు. వాడు అంతరంగం దేవుని ఎదుర్కొంటే సరిగా లేదు. డబ్బులు దశకం ఇచ్చే అపోస్తుల కార్యంలో చెబుతాడు, దేవుని ఏదో వరాన్ని సంపాదించుకోవాలని చూస్తావా అని చెప్పి పౌలు ఒకరిని గద్దిస్తాడు. అలా నువ్వు వెళ్ళిపోయి దేవుని దగ్గర దేశుడి దగ్గర నుంచొని నీకు కావాల్సింది అడిగితే ఇచ్చేడు దేవుడు. అక్కడ నీ అంతరంగం మార్చుకో, నీ తల్లిని తండ్రిని ప్రేమించు, అప్పుడు కూడా నీ దీపం మారిపోతుంది అక్కడికి వెళ్ళినా. ఎందుకని నీ అవసరాన్ని దేవుడు తీరనీయడు. తల్లి తండ్రి అంటే ఎవరు? మొట్టమొదటి ఆజ్ఞ ఇచ్చింది అదే కదా, తల్లిని తండ్రిని ప్రేమించమనే కదా. నువ్వెంత దునుమాడినా చిరాకు చేసినా తల్లి తండ్రి హృదయాలు మీ పట్లే ఉంటాయి, మిమ్మల్ని విడిచిపోవు. హల్లెలూయా. తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేయటం మంచిది కాదు. అలాగనే దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞను మనం నెరవేర్చడానికే ప్రయత్నం చేయాలి అంటాడు దేవుడు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. అవును, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు ఎవరికి అవిధేయులు? మనుషులు ఇటువంటి వాళ్ళు. ఇటువంటి వారిగా మనం ఉండటానికి వీల్లేదు. మీరు మార్పు చెందాలి. అది దేవుడు అడిగేది. అహంకారపూరితంగాను తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండటానికి వీల్లేదు. నీవు తల్లిదండ్రికి అవిధేయుడు అయితే దేవునికి ఎలా విధేయుడు అవుతావయ్యా? అవునా? తల్లి వెళ్ళిపోతూ ఉన్నటువంటి కుమారుడిని నా సంగతి ఏంటని చెప్పి నేను అడిగిందా? మేరమ్మ గారు తన బాధ్యతను గుర్తెరిగే కదా యోహానికి అప్పగించాడు తల్లిని. అంటే ఏమిటి? నా తర్వాత నా తమ్ముళ్ళు ఎలా ఉంటారో తెలియదు, నన్ను ప్రేమించే ఈ యోహాను ప్రియమైన వాడు, మంచివాడు, కాబట్టి నా తల్లి బాధ్యతను పరిపూర్ణంగా నెరవేర్చగలడు అనేటువంటి భావించి యోహానికి అప్పగించాడు. అవునా? అది ఎందుకు అప్పగించాడు అంటే ఇవాళ మనం తెలుసుకోవడానికి యోహానికి తన తల్లిని దేవుడు అప్పగించాడు. అర్థమైందా? మీరు కూడా మీ బాధ్యతను మీరు నెరవేర్చండి. మీరు నెరవేర్చలేని సమయంలో యేసులాగా మీ బాధ్యతను ఒకరికి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయండి. మీరే ప్రేమించలేనప్పుడు పక్కోడు ఎట్లా ప్రేమిస్తాడు? వాళ్ళని ప్రేమించడు కదా. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి ప్రేమ విషయంలో అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. తల్లి ద్వితీయోపదేశకాండము 27:16. ఇప్పుడు ఏం చెప్తారు? వాడు మంచివాడు కాదురా, తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేస్తానని చెప్పిన ఎవరైనా ఇక్కడ సాక్ష్యం చెప్పారే అనుకో, అప్పుడు మీరేం చేయాలి? తదాస్తు అనాలి. అంటే అలాగనే జరుగును గాక, ఇదంటే చీకట్లో ఇడి దీపం ఆరిపోవును గాక. దేవుడే చెబుతున్నాడు, నేను చెప్పట్లా. కాబట్టి నిర్లక్ష్య ధోరణి మీకు పనికిరాదు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూడమ్మా. మొదటి యోహాను పత్రిక 1:6. నేను దీనా అబ్బా 1వ అధ్యాయము 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము. ఆయనతో కూడా సహవాసము కలవారిని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుతూ సత్యములు జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం కలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుని యేసుక్రీస్తు ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. అంటే ఇప్పుడు ఏం చెప్పాడు ఈయన? దేవునితో అన్యోన్య సహవాసం చేసిన వారి యొక్క పాపాల నుంచి దేవుడు మిమ్మల్ని పవిత్రులుగా చేస్తాడు. ఎప్పుడు అంటే ఆయనతో అన్యోన్య సహవాసం చేసిన క్రైస్తవుడికి. హల్లెలూయా. అన్యోన్యత కలిగి, సహవాసం కాదు, అన్యోన్యత కలిగి. దంపతులను అంటుంటారు చూసారా, వాళ్ళు అన్యోన్య దాంపత్యం అంటుంటారు. అంటే దంపతుల్లో చాలామంది ఉన్నారు, ఒకరితో ఒకళ్ళు మమేకమై ఉండేటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళు అన్యోన్య దంపతులు సెలవిస్తారు. అలాగనే అటువంటి అన్యోన్యతను మనం నెలకొల్పుకోవాలి అంటాడు దేవుడు.
అప్పుడే యేసుక్రీస్తు రక్తము నీ ప్రతి పాపా నుంచి విమోచిస్తుంది. నువ్వు నీళ్లు పోసుకున్నంతలోనే ఏమీ కాదు. మునిగావా, మంచిది, మాలిన్యం పోయింది. కానీ ఆయనతో అన్యోన్య సహవాసం చేసినప్పుడు మాత్రమే, ఆయనలాగా నువ్వు జీవించడానికి ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే పాపాల నుంచి మనం విమోచిస్తాడు దేవుడు. గుర్తుపెట్టు, నేను వచ్చేసాను దేవుని దగ్గర. ఏమిటి నీకు ఇచ్చాడు దేవుడు, రక్షణ ఇవ్వలేదు అంటలేదు. ఇచ్చినా దేవునిలాగా ఎతకడానికి నువ్వు ఒప్పుకోవట్లేదు కదా, దేవుని కుమారుడు సారూప్యతను నువ్వు మారడానికి అంగీకరించట్లేదు కదా అని చెప్పి మాట. 2:6 కూడా చూడమ్మా, అక్కడే ఉంటుంది. చదువమ్మా. తాను కూడా ఇప్పుడు ఎలా నడుచుకున్నాడు? సిలువలో యేసుక్రీస్తు తల్లిని ప్రేమించాడు. అవునా? ఆయనకులాగా మీరు ఆయన అడుగుజాల్లో నడుచుకోవాలయ్యా. అప్పుడే దేవుని ప్రేమ నీలో పరిపూర్ణమవుద్ది. లేకపోతే నీ సహజ ముఖాన్ని మళ్ళా అద్దంలో చూసుకున్నట్టుగానే ఉంటుంది, దాంట్లో మార్పు ఏమీ ఉండదు. అలా ఉన్నట్లయితే మీరే లోకానికి వెలుగు. అవును కదా? ఆకాశ మండలంలో జ్యోతులు ఎవరయ్యా అంటే ఇలా మార్పు చెందిన వారే అంటాడు దేవుడు. కాబట్టి ఆయన పాపం నుంచి మనం కడగాలంటే ఆయనలాగా మనం జీవించడానికి ప్రయత్నించాలి. ఆయన అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. అప్పుడే దేవుని ప్రేమ మనలో పరిపూర్ణమైతేనే నిజంగా నువ్వు ప్రేమికుడిగా మారితే తల్లికి తండ్రికి ఆనందం కాదటయ్యా. నువ్వేమి ఆస్తులు రాసివ్వాలా? ఆయనకేం అవసరం లేదు. ప్రేమగా పలకరిస్తే చాలు బిడ్డలు. తల్లిదండ్రులు కోరుకునేది అంతవరకే. అటువంటి ప్రేమ నీలో రావాలంటే, మాధుర్యం నీలో ఉండాలంటే, నీ అంతరంగ స్వభావం మధురంగా మారినప్పుడు మాత్రమే అమ్మ నా తల్లి, ఆవిడ నా తండ్రి అని చెప్పి మీరు గ్రహించగలుగుతారు. బయట వాళ్ళు చాలా బాగా చూసేవాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. అంటే క్రైస్తవులు చూడని అంటలేదు, నేర్చుకోవట్లా. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా నేర్చుకోవట్లేదు. వారి నేర్పరితనం బయటికి రావట్లేదు. ఇంకా కఠినాత్ములుగానే ఉంటున్నారు. ఆచారం, లోక సంబంధమైన ఆచారం. మందిరానికి వెళ్తున్నామండి, మందిరంలో ఏం చెప్పారో మనకు తెలియదు, ఏం ఆచరించామో తెలియదు, ఏమి స్వీకరించామో తెలియదు, ఎలా ప్రవర్తిస్తున్నామో కూడా తెలియదు. కానీ దేవుడు అడిగేది అది కాదు. నేను నీతో ఉన్నాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎదరవారి జీవితాలను ఆశీర్వదించేటట్లుగా నేను చేస్తున్నాను నాయన అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం కూడా యేసుక్రీస్తులాగా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం అని చెప్పిన మాటలను స్వీకరిద్దాం. దేవుడు తన మాటలను దీవించును గాక. ఆమె. బాబు ప్రభా, నీతిమంతుల సంభాషణను ప్రభా యేసు మీరు వినే దేవుడు తండ్రి. ప్రభా యేసయ్య, ప్రభా నీవే దృష్టించి ప్రభా ఈ సన్నిధిని ప్రభా యేసు మందిరంలో ఉంచి ప్రభా మేము ఏమైతే ధ్యానిస్తున్నామో ఆ ధ్యానమంతటిని ప్రభా నీకే అప్పచెప్తున్నాను తండ్రి. ప్రభా నన్ను మరుగుపరుచుకొని, నీ సెలవు చాటును మరుగుపరుచుకొని మీరే నా నోటి ద్వారా మాట్లాడండి తండ్రి. ప్రభా సూటిగా స్పష్టంగా వారితో ప్రతి ఒక్కరితో మాట్లాడండి తండ్రి. ప్రభా సమయపాలన అన్నీ సక్రమంగా ఉండగలనట్లు మీరే సహాయం చేయండి తండ్రి. ప్రభా మంచి జ్ఞానాన్ని దయచేసి నడిపించండి. వినేవారికి ప్రభా ఆత్మీయ ఆహారాన్ని సమృద్ధిగా దయచేయండి, తృప్తిని దయచేయండి. ప్రభా నీకు సమర్పించుకొని ప్రభా నేటి నుంచి జీవించడానికి మీరే సహాయం చేయండి. యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కాలిఫోర్నియా అని చెప్పి అమెరికాలో ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి రైల్వే ట్రాకర్లో పనిచేస్తున్నాడు. అతను పనిచేసేటప్పుడు అతను ఎప్పుడు పని చేసుకునేవాడు, తిరిగి ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఒక జాబ్ కింద అతను చేసుకుంటూ ఉండేవాడు. అయితే అది పురాతన కాలం కాబట్టి కొంచెం ఆ ట్రైన్ వ్యవస్థ అంతా కొంచెం మోడలింగ్గా ఉండేది. అయితే ఆ వ్యక్తి తన కుమారుడిని చిన్నపిల్లవాడిని తీసుకొని వెళ్ళి ఎప్పుడు ఆడుకుంటూ తనతోటి తిప్పుకుంటూ ఎప్పుడు ఇంటికి తీసుకొస్తూ ఉండేవాడు. అయితే తండ్రి పని మీద బయటికి వెళ్ళిపోయాడు. అయితే కొడుకు అక్కడే ఉన్నాడు. అయితే ఆ కొడుకు ఆడుకుంటూ ఉన్నాడు. అప్పుడు కొన్ని రివైండర్లు అంటే చక్రాలు కొన్ని తిరుగుతూ ఉన్నాయి. తిరుగుతూ ఉంటే ఆ చిన్నపిల్లవాడికి అది సరదాగా అనిపించి చూస్తూ ఉన్నాడు. అయితే తండ్రి లేడు ఆ సమయంలో. లేకపోతే తన తండ్రి వేగంగా వచ్చి అతను గమనించి, ఇక్కడ నుంచి నేను వెళ్ళేటప్పుడు నా వెనకాల వచ్చేయి అని అన్నాడు. అయితే
అతను చేసే డ్యూటీ ఏంటంటే ఒక ట్రైన్ నుంచి ఒక ట్రైన్ వెళ్ళేటప్పుడు షిఫ్ట్ చేసి ఆ ట్రైన్ని మూవ్ చేయాలి. అయితే కుమారుడికి చెప్పాడు ముందే ఒక మాట, నువ్వు ఎప్పుడు ఒంటరిగా ఇక్కడ ఉండొద్దు, ఈ మిషన్ దగ్గర ఉండొద్దని. కానీ కొడుకు అనుకోకుండా ఆ మిషన్ను ఒక్కొక్క రివైండర్ ఎక్కుతా పైకి వెళ్ళిపోయాడు, ఆడుకుంటా ఉన్నాడు. తండ్రి చూసి అనుకోని స్థితిలో తనకి అర్థం కాలేదు, కొడుకు ఎక్కడున్నాడని సడన్గా చూసేపాటికి అన్ని రివైండర్ల కంటే పైన ఉన్నాడు. ఆ కొడుకు అదే సమయంలో ఒక ట్రైన్ వచ్చింది, ఆ ట్రైన్ని తప్పించాలి, ఎదురుగా ఇంకో ట్రైన్ వస్తుంది. అయితే కొడుకును కాపాడుకోవడం కోసం పైకెక్కి ఆ రివైండర్ పైకెక్కి కొడుకుని తీసుకుంటే 2 ట్రైన్లు ఢీకొని అనేక వేల మంది చనిపోవాలి. అయితే ఆ కొడుకు కోసం ఆలోచిస్తున్నాడు, ప్రజల కోసం ఆలోచిస్తున్నాడు. అయితే ఆ ప్రజలు బ్రతకాలని చెప్పి తను ఆశపడుతున్నాడు. కానీ సొంత కొడుకు కన్న బిడ్డ నాశనం అయిపోతాడు. ఏం చేయాలో అర్థం కాదు, తీరా సమయానికి ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ గుండె ధైర్యం చేసుకొని ఆ రివైండర్ ట్రాక్ నొక్కేశాడు. అయితే ఆ పిల్లాడు ఆ రివైండర్లో పడిపోయి రక్తపు ముద్దల కింద చిమ్ముతూ అతను ఘోర మరణాన్ని కళ్ళారా చూస్తుండగా ఆ రక్తం తన మీద చింది ఒక భయంకరమైనటువంటి ఆ దృశ్యానికి లోనైపోయాడు. కానీ అనేక వేల మందిని రక్షించాడు. అయితే నేను చెప్పింది కొద్ది మాటలు ఎందుకు చెప్పానంటే, నజరేయుడైన యేసుక్రీస్తు కూడా శిలువ బలియాగానికి తనను అప్పగించుకున్నప్పుడు యెహోవాకు ఇష్టమైందంట ఆ శిలువ బలియాగం. నేను ఎంతో ఇష్టపడి ఈ బలియాగాన్ని చేశాను, నా కొడుకు అంటే యెహోవా దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మరణానికి అప్పగించడం నేను ఎంతో సంతోషించాను. ఎందుకంటే అనేక వేల మందిని రక్షించడం కోసం, నిత్య జీవం దయచేయడం కోసం, ఆది యందు ఉన్నటువంటి ప్రణాళికను నెరవేర్చడం కోసం. ఒక బాబే అలా చనిపోయి తన తండ్రి అంతగా దానం చేశాడంటే ఆ కార్యం ఎంతో గొప్పది. చూడండి, నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే మొదటి మాట, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించు అని చెప్పాను. లూకా 23:34. అది మొదటి మాట అండి. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. అప్పటి వరకు 6 అన్యాయపు తీర్పులు పొంది చెప్పారు కదా అబ్రహాం గారు, అనేక అన్యాయ తీర్పులు పొందారని. ఆ విధంగా అన్యాయ తీర్పులు పొంది దేవుని ప్రతి ఒక్క లేఖను నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు పలికే ఒక మాట ఏంటంటే, ఆయన కొట్టి హింసించి మా తలపై ముళ్ళ కిరీటం పెట్టి యూదుల రాజ్యానికి శుభమని హేళన చేసి ప్రతి ఒక్క లేఖనం ప్రతి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఇది జరగవలసి ఉన్నది, ఆదిలోనే జరగవలసి ఉన్నది, అది దేవుని చిత్తం, దేవుని చిత్తాన్ని ఎవరో ఆపలేమని చెప్పి హిందువులు కూడా సహజంగా అంటూ ఉంటారు. కానీ దేవుని చిత్తం, ఆయన ప్రవచనం మనకి మార్గాన్ని చూపిస్తుంది. నజరేయుడైన యేసుక్రీస్తుకి ఏ విధంగా అయితే మార్గాన్ని చూపించిందో, ప్రకటన గ్రంథం అయినటువంటి ప్రవచనం మన యొక్క భవిష్యత్తు అంటే పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేయడానికి ఆయన ఒక మాదిరిగా ఉన్నాడు. అయితే అన్నీ చేసినా కానీ వీరిని క్షమించు అంటున్నాడు దేవుడు. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, నన్ను హింసిస్తున్నారు, నన్ను చంపేస్తున్నారు, నన్ను అంతమొందిస్తున్నారు. కానీ నాలో ఉన్నటువంటి ఒక సుగుణం ఏంటంటే, నేను రక్తాన్ని కార్చి వారందరి పాపాలని క్షమిస్తున్నా. చూడండి, ఫిలిప్పీ 2:8. మరియు ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణమును పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ని తాను తగ్గించుకున్నాను. ఇక్కడ చూడండి,
23:34లో లోక 23:34లో లాస్ట్ వచనం చదవండి. దేవుడు తను తాను తగ్గించుకొనెను. దేవుడు తను తాను ఎందుకు తగ్గించుకున్నాడంటే తన యొక్క ఆలోచన, తన యొక్క శైలి, తన యొక్క మార్గం అంతా దేవునికి ఇష్టంగా ఉండాలని చెప్పి తను తాను తగ్గించుకున్నాడు, అప్పగించబడ్డాడు. ఆ అప్పగించబడి అంటున్న మాట ఏంటంటే, వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. అది ఎల్లప్పుడూ నిలిచి ఉండే మాటగా ఉంది. అయితే శత్రువుల కొరకైన ప్రార్థన, ఇప్పుడు దీంట్లో మనం గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే శత్రువుల కొరకైన ప్రార్థన. మత్తయి 5:44. నేను మీతో చెప్పినదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చూడండి, ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు ఏంటంటే, సిలువ వేయబడక ముందే మత్తయి సువార్తలో ఆయన చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకపు తండ్రికి కుమారులై ఉండినట్లు, పరలోకపు తండ్రికి కుమారులు అయ్యేటటువంటి అర్హత, ఆ యోగ్యత మనం ఎప్పుడు పొందుకుంటాం అని అంటే, మనము దేవుని కుమారులమై ఉండగలిగినట్లు శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మనం ప్రార్థించాలండి. ఎంత బలంగా ప్రార్థిస్తామో అంతగా దేవునికి దగ్గర అవుతాం. ప్రార్థన అనేది అనేక రకాలుగా ఉంటుంది. విజ్ఞాపన ప్రార్థన, అర్థధ్వని ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులతో కూడినటువంటి ప్రార్థన, సమర్పణ ప్రార్థన. ప్రతి ఒక్క మెట్టు ఎక్కుకుంటూ మనం ప్రార్థనలో ముందుకెళ్ళాలి. అప్పుడు ఏమవుతుందంటే మనము శత్రువులను ప్రేమిస్తాం. మన ఎడల హింసించిన వారిని దూషించకుండా మనం ప్రేమిస్తాం. అక్కడి నుంచి చదవండి. చెడ్డవారి మీదను మంచివారి మీదను హల్లెలూయా. చూడండి, ఇక్కడ చెడ్డవారి మీదను మంచివారి మీదను కూడా సూర్యుడిని ఉదయింపచేసి వర్షం కురిపిస్తున్నాడు. అంటే కాలాలు గడుస్తున్నా కానీ చెడ్డవారు మంచివారు ఒకేలా ఉంటున్నారు. అంటే దేవుడు తన యొక్క కాంతిని ప్రకాశింపచేసి వర్షాన్ని కురిపిస్తూ, అంటే ఆత్మను దయచేసి అందరిని ఉజ్జీవింపచేస్తున్నటువంటి ఈ కడవరి కాలంలో మనము గుర్తించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు చెడ్డవారి మీదను మంచివారి మీదను ఒకే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కానీ మనకి వాళ్ళకి సంబంధం ఏంటంటే మనం చేసే కొన్ని కార్యాల్లో ఒక కార్యం ఏంటంటే శత్రువుల ఎడల బాధ్యత. ఇక్కడ చూడండి, మొదటి సిలువ మాటలు పలికినటువంటి దేవుడు పలికినటువంటి బాధ్యతగా ఉన్నటువంటి ఒక మాట ఏంటంటే, వీరిని క్షమించమని చెప్పాను. దేవుడు వీరిని క్షమించు అని చెప్పి యేసు ప్రభు చెప్పినప్పుడు అక్కడ మనకు బాధ్యత కనిపిస్తుంది. నిర్గమ 23:4-5. నీ శత్రువుని నీ ఎద్దైనను గాడియను తప్పిపోవచ్చుండగా అది నీకు కనపడిన వెడల అగత్యముగా దానిని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక గాడిద కానీ ఎద్దు కానీ తప్పిపోతే తీసుకొచ్చి దాన్ని నీ శత్రువుకి అప్పగించమంటున్నాడు. అయితే దేవుడు ఆయన లేఖన ప్రకారం ఆయన సిలువ వేయబడినప్పుడు, ఆయన పొందుకునే ఆ శ్రమలో ఉన్నప్పుడు ఆయన ప్రేమతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, బాధ్యత కలిగిన మాట ఏంటంటే క్షమించు అన్నటువంటి మాట ఎంతో ఉత్తమమైందండి. అయితే మీరందరూ నాకు శత్రువులుగా ఎంచబడుచున్నారా అంటే, ఆయన హింసిస్తూ చంపుతున్నప్పటికీ దేవుడు యేసుక్రీస్తు 100% మనిషి, 100% నిజమైన దేవుడు. ఆయన పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా పరలోకంలోనూ ఈ లోకంలోనూ ఆయన జీవించడానికి అర్హత కలిగినటువంటి వ్యక్తిగా
ఆయన శ్రమలు ఎన్ని విధాలుగా ఉన్నాయంటే, తాను పుట్టినప్పుడు తన తండ్రి ఎవరో తనకి లేడు, సొంత తండ్రి కాదు. అంటే ఆయన శ్రమ అంతలా ఉంది. చిన్ననాటి కాలం నుంచి 33.5 సంవత్సరాలు ఆయన బ్రతికినప్పటికీ ఆయన తండ్రి వాళ్ళని జన్మించిన వాడు కాదు, ఆయనకు తండ్రి లేడు. తల్లిదండ్రులుగా పిలువబడిన వారు ఇద్దరు మాత్రమే, యోసేపు, మరియా. వారిద్దరు మాత్రమే ఉన్నారు, కానీ ఆయనకి నిజమైన తండ్రి లేడు. ఆయన ఎంతో శ్రమపడ్డాడు. అయితే సామెతలు 24:17, నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము, వాడు తొట్టిల్లినప్పుడు నీ మనస్సున ఉల్లసింపకుము. చాలండి. నీ శత్రువు పడినప్పుడు నువ్వు నీ మనసులో ఉల్లసింపకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. మన శత్రువులు మనల్ని ఎంతగా హింసించినా, ఎంతగా దూషించినా, మనము ఈ మాటను పట్టుకొని, ప్రభువా నీవు నన్ను పగ తీర్చుకునేవాడిగా చేస్తాను అని చెప్తున్నా. నువ్వు పగ తీర్చుకున్నట్టు నీ వశము, నాది కాదు, నీకే ఈ బాధ్యత అంతా అప్పగిస్తున్నాను. నువ్వు నన్ను క్షమించి నన్ను నీ రాజ్యానికి చేర్చుకొని మనం ఎప్పుడైతే అడుగుతామో, అప్పుడు శత్రువుల ఎడల బాధ్యత కలిగి మనము ఆయన సుగుణాలని మనం ఎప్పుడైతే ఆస్వాదిస్తామో, అప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. నిజమైన ప్రార్థన చేసినప్పుడు అంగీకరిస్తాడు. అయితే పరిపూర్ణంగా మనము ఎటువంటి విధేయత కలిగి ఉండాలంటే, రోమా 12:21, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు చేసినటువంటి ఒక గొప్ప కార్యం ఏంటండి? గొప్ప కార్యం ఏంటి? ఇప్పుడు తండ్రి యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. కీడు చేత మేలును జయించడం, మేలు చేత కీడుని జయించాలి. ఒకసారి చదవండి. కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించాలి. మనం మేలు చేతనే కీడుని జయించాలండి. మేలు చేత ఎప్పుడైతే కీడుని జయిస్తామో, అప్పుడు నిజమైన దేవుని కుమారులుగా, పిల్లలుగా మనం పిలవబడతాం. అయితే లోక 22:51, అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేసిన. హల్లెలూయా. చెప్పారు కదండి ఇందాక అబ్రహాం గారు, ఆయన్ని అప్పగించినప్పటికీ ఆయన చేసినటువంటి ఒక ఆశ్చర్యకార్యం ఏంటంటే, మల్కు చెవిని తిరిగి అతికించడం. నేరమే చేశాడు, కానీ దేవుడు క్షమించాడు. అటువంటి క్షమాగుణాన్ని మనం కలిగి ఉండాలి. ఈ మొదటి మాటను దేవుడు దీవించును గాక. హల్లెలూయా. చిన్న వాక్యం చెప్పాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. అయితే 1-2 నిమిషాల్లో ఇదంతా పూర్తి చేయాలని ఆశపడుతున్నాను. దేవుడు ఇంతగా తగ్గించుకొని మనల్ని నడిపిస్తూ, తన ప్రణాళిక చొప్పున మనల్ని నడిపిస్తున్నటువంటి రాజులకు రాజు, మహోన్నతుడు అయినటువంటి దేవుడు ఒక వంశావళిలో జన్మించాడు. ఆ వంశావళి ఏంటంటే యోధా వంశస్థులు. అయితే 2వ రాజులు 8:7, 2వ రాజులు 8:7. అక్కడ 1వ రాజులు చదువుతున్నారండి, మీరు 2వ రాజులు చదవాలండి. 18:7. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోట అతడు జయము పొందెను. చూడండి, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఎవరికి తోడుగా ఉన్నారండి?
హిజ్కియాకు పైన వచనంలో మనం చదివితే హిజ్కియాకు దేవుడు తోడుగా ఉన్నాడు. అయితే అతను తోడుగా ఉండి వెళ్ళిన చోటల్లా, ప్రతి ఒక్క చోటల్లా, ఆయన అడుగుపెట్టిన ప్రతి చోట విజయాన్ని పొందుకున్నాడు. ఆయన ఏది కార్యం తలపెట్టినా సరే ఒక విజయాన్ని తన జీవితంలో చవి చూశాడు. తను లోక సంబంధంగా ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నా అందులో విజయాన్ని చూశాడు. తను ఏదన్నా బాధ్యత కలిగి ఉన్న దాంట్లో విజయాన్ని చూశాడు. ఆత్మీయ స్థితిలో విజయాన్ని చూశాడు. తన జీవితాంతం ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ చోటికి వెళ్ళినా కానీ ఒక గొప్ప విజయాన్ని చూచాడు. ఆ విజయానికి గల కారణాలు కొన్ని ఉన్నాయి, వాటిని మనం ధ్యానిద్దాం. 2 రాజులు 18:2 అదే అధ్యాయంలో 2వ వచనం అండి. అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు హల్లెలూయా 29 సంవత్సరాలు యెరూషలేములో ఉండి ఏలాడండి. ఎవరు? హిజ్కియా. ఏ కాలంలో అండి? యవ్వన కాలంలో ఒక బాధ్యత కలిగి ఉన్నాడు. మన జీవితంలో మనం యవ్వన కాలంలో ఎటువంటి బాధ్యత కలిగి ఉన్నాం? మనం దేవుణ్ణి ఏ విధంగా ప్రచురపరుస్తున్నాం? మనం దేవుణ్ణి ఏ విధంగా ఇతరులకు వ్యక్తపరుస్తున్నాం? మన యవ్వన కాలంలో ఎటువంటి బాధ్యత మనం కలిగి ఉన్నాం? దేవుడు తను కలిగి ఉన్నటువంటి బాధ్యతలన్నింటినీ సిలువలో మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ యవ్వనులంగా మనం ఏం చేస్తున్నాం? తప్పిపోతున్నామా? దారి తప్పిపోతున్నామా? దారిలోనే ఉన్నామా? ఇరుకు మార్గాన్ని మనం కోరుకుంటున్నామా? విశాల మార్గాన్ని మనం కోరుకుంటున్నామా? ఏది సత్యం, ఏది అబద్ధం, మనం ఏ విధంగా నడుచుకోవాలి అనేటటువంటి ఒక హృదయాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు యవ్వన కాలంలో బాధ్యత కలిగి ఉంటాం. చూడండి 3వ వచనం చదవండి. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించిన. హల్లెలూయా. దావీదు అతడు పూర్ణముగా తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. దావీదు తన పితరుడని తెలుసుకున్నటువంటి హిజ్కియా దావీదు నడిచినట్లు ఎవ్వరూ నడుచుకోలేదండి. దేవుడు ఒక మాట అంటాడు, దావీదు నా హృదయానుసారుడు, నా హృదయం ఎలా ఉందో అలాగే దావీదు కూడా ఉన్నాడు. నేను దావీదును ప్రేమిస్తున్నాను, దావీదు నన్ను ప్రేమిస్తున్నాడు, కాబట్టి మేమిద్దరం హృదయానుసారులం. మనం ఎప్పుడు హృదయానుసారులం అవుతామండి దేవునికి? దేవుని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో అప్పుడు తప్పకుండా దేవునికి మనం హృదయానుసారులం అవుతాం. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే దావీదును ఆదర్శంగా తీసుకొని హిజ్కియా తన ఏలుబడిలో తను రాజుగా ఉన్నప్పుడు నా పితరుడు ఇలా చేశాడు, అతను దావీదు గొప్పగా బ్రతికాడు అని చెప్పి దావీదు తన పితరుడిని ఆదర్శంగా తీసుకొని హిజ్కియా తన పితరుడిని ఆదర్శంగా తీసుకొని ఆయన పనిచేయడం మనం ఇక్కడ గమనిస్తున్నాం. మంచి వ్యక్తిని ఆదర్శంగా తీసుకున్నాడు. 3వది చూడండి 18:4 ఉన్నత స్థలమును కొట్టివేసి విగ్రహములను పగులుగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నముగా చేశాను. దేవునికి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దేవునికి తప్ప మరి దేనికి తాను చోటు ఇవ్వలేదండి. ఉన్నత స్థలములన్నిటినీ పడద్రోశాడు. అతను మోషే ఏ విధంగా అయితే రక్షణ నిమిత్తం ఒక పామును పెట్టి దాన్ని తేరి చూచినప్పుడు వారు బ్రతుకున్నట్లు చేసినటువంటి ఆ ఇత్తడి సర్పాన్ని కూడా అతను కూల్చివేశాడండి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తన పితరుడైనటువంటి దావీదు నడుచుకున్న త్రోవలనే నడుచుకున్నటువంటి హిజ్కియా పితరుల అన్యాచారాలు, వాళ్ళు చేసినటువంటి విగ్రహారాధన,
వ్యభిచారము, ఎటువంటి అపవిత్రత అయినను లేకుండా హిజ్కియా తన జీవితంలో ఒక గొప్ప ఉన్నత స్థితిని పొందుకోవడానికి ముందు అడుగు వేశాడు. దానికి కారణం యెహోవా అతనికి తోడై ఉన్నాడు. అయితే యెహోవా అతనికి ఎప్పుడైతే తోడై ఉన్నాడో తను వెళ్ళిన చోటల్లా జయము పొందుకుంటున్నాడు. తన యవ్వన కాలంలో బాధ్యత కలిగి ఉన్నాడు. మంచి వ్యక్తులను ఆదర్శంగా తీసుకున్నాడు. దేవునికి తప్ప మరి దేనికి చోటు లేకుండా చూచుకున్నాడు. అయితే దేవుని కంటే ఏది మన హృదయంలో బలంగా అనుకుంటామో, నాకు ఈ జ్యూస్ అంటే ఇష్టం, నాకు పలానా కర్చీఫ్ అంటే బాగా ఇష్టం అంటే మీకు తెలియకుండానే మన హృదయాల్లో మనం కొన్నిటి మీద బాగా ఆధారపడిపోతూ ఉంటాం. పరిపూర్ణంగా వాటి మీదే అనుకుంటాం. ఎప్పుడైతే మనం ఆ విధంగా టర్న్ అవుతామో, ఎప్పుడైతే యవ్వన ప్రాయంలో ఉన్నవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఎప్పుడైతే మనం ఇతర కార్యాలకు లోబడతామో మన హృదయంలో దానిని విగ్రహారాధనగా దేవుడు చూపిస్తున్నాడు. కాబట్టి మనము ఏది మన హృదయంలో అత్యధికంగా ఆశ పెట్టుకోకూడదండి. దేన్ని దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించకూడదు. అప్పుడు దేవుని కంటే మనం ఎక్కువగా ఏదైతే ప్రేమించకుండా ఉంటామో, ఎక్కువగా నిండి ఉండకుండా చూసుకుంటామో, అప్పుడు దేవుణ్ణి మనం పరిపూర్ణంగా ప్రేమించేటట్లుగా మనము మారాలి. ఏదైతే మనము విసర్జిస్తున్నామో, ఏదైతే మనం తొలగించుకుంటున్నామో, ఆ తొలగించిన దాన్ని బట్టి మనం పరిపూర్ణంగా మార్పు చెంది మనము దేవుణ్ణి అనుసరించాలి. చూడండి 2 రాజులు 18:5. అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు, అతని తరువాత వచ్చిన యోధా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒక్కడునూ లేడు. హల్లెలూయా. తన పితరుల కన్నా అతని యొక్క స్థితి ఎలా ఉందంటే అందరికన్నా గొప్పగా తన పితరులు కూడా విశ్వాసం ఉంచినవారు. అతని యందు వచ్చిన యోధారాజులలో తన వంశంలోనే అటువంటి వారు లేకుండా గొప్ప స్థితికి వెళ్ళాడండి హిజ్కియాని హిజ్కియాకి దేవుడు తోడుగా ఉన్నప్పుడు అతను తన వంశంలో తాను ఒక గొప్ప వ్యక్తిగా మార్చబడ్డాడు. ఎందుకు మార్చబడ్డాడండి అని మనం కొంచెం ఆలోచన చేస్తే, యవ్వన కాలంలో బాధ్యత కలిగి ఉన్నాడు 1, మంచి వ్యక్తులను ఆదర్శంగా తీసుకున్నాడు 2, దేవునికి తప్ప మరి దేనికి చోటు లేకుండా చూసుకున్నాడు 3, దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచాడు 4. ఇవన్నీ మనం ఎప్పుడైతే చేస్తామో, వాటినన్నిటిని ఎప్పుడైతే అనుసరిస్తామో, అప్పుడు తప్పకుండా ఒక గొప్ప విజయాన్ని మనం చవిచూస్తాం. అయితే చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, ఎందుకు పనికిరాని వాడిని నిమిత్త మాత్రుడైన నేను, నాకంటూ ఒక ఉద్దేశం లేదు, ఒక గమ్యం లేదు, అటువంటి నన్ను దేవుడు నిలబెట్టుకొని మీ అందరి ముందు, ఇంటర్మీడియట్ అని నేను చదివింది, పెద్ద చదువేం చదవలేదు. అయితే దేవుడు ఒక భారాన్ని ఉంచాడు, అదేంటంటే ఆత్మల రక్షణ. అటువంటి దిశగా వెళ్ళాలని చెప్పి చిన్నప్పటి నుంచి శనివారం ప్రార్థన కాబట్టి అన్నీ కొంచెం క్షుణ్ణంగా తెలుసు, ఏది నిజమైన వాక్యమో తెలుసు. కాబట్టి ఈ పరిచర్య ఇలాగే చేయాలని ఆశపడుతున్నాను. 1 కొరింథీ 5:6-8 వచనాలు. 1 కొరింథీ 5:6-8 వచనం. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను పులియ చేయునని మీరెరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద ఒకటకై క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును నిష్కాపట్యమును సత్యములను, హల్లెలూయా, నిష్కాపట్యమును సత్యమును అయినటువంటి
పులియని రొట్టెల పండుగను మనం ఆచరించాలి. ఇది దేనికి సాదృశ్యమైందంటే యేసుక్రీస్తుకు సాదృశ్యమైంది. దేవుడు కూడా ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే, మీరు నాతో 7 ఏండ్ల విందులో 7 సంవత్సరాల విందులో మధ్యాకాశంలో అందరూ విందు చేసుకుంటారు కాబట్టి ఆ విందులో మీరందరూ ఉండగలిగినట్లు, అంటే నిత్యరాజ్యానికి మనందరం అర్హులంగా నిలవబడగలిగినట్లు మనము ఆ పరలోకం వైపే చూస్తూ నిజమైనటువంటి దేవుణ్ణి అందే నిరీక్షణ ఉంచి మనం ముందుకు సాగాలని, ఆయన్ని నమ్ముకొని ఎల్లప్పుడూ ఆయనలా మనం జీవించాలని కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమె రెండు మాటలు వివరించేసి నేను అయ్యగారికి సమయం ఇస్తానండి. మరి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు నేను సమయం తీసుకోవడానికి ఇష్టపడండి. ఎందుకనంటే వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. మనం సమయాన్ని వేస్ట్ చేసి వృధా చేసి మీకు ఉపయోగపడదు, మాకు ఉపయోగపడదు ఆ సమయం కదండి. కాబట్టి మరి దైవజనులు చాలా అనుభవ జ్ఞానులు కాబట్టి వారికి సమయం ఇవ్వటం న్యాయం అండి. దాన్ని మనం దొంగిలించటం అన్యాయం కదా. కాబట్టి అయ్యగారికి ఇచ్చేస్తానండి. అక్క కోరిక మేరకు మరి చిన్న 2 మాటలు చూపించేసి నేను ముగిస్తాను. రెండో మాట సిలువలో యేసు ప్రభుతో పాటు 2 దొంగలను కూడా సిలువ వేశారు కదండి. సిలువ వేసినప్పుడు ఒక దొంగ యేసు ప్రభుని దూషించాడని చెప్పి రాయబడింది. ఆ మాట చదువుదాం మనం ఒకసారి. లూకా సువార్త 23:43. యేసు నీవు అందుకు ఆయన వానితో నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. యేసు ప్రభుని ఆ సిలువలో ఒక దొంగ అడిగాడండి, యేసు నువ్వు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని అడిగాడు. అడిగినప్పుడు యేసు ప్రభు అన్నారండి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పారు. ప్రతి మనిషి ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలండి, జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటంటే మనందరం పరదేశులం అని తెలుసుకోవాలి. పరదేశులం అంటే ఈ దేశం కానివాళ్ళు, ఈ లోకం కానివాళ్ళం అని తెలుసుకోవాలి. యేసుప్రభు మనందరి కోసం ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ రాజ్యంలో మనం అందరం ఉండాలని ఆయన ఆశిస్తున్నారు. కాబట్టి మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టారు. కాబట్టి ఆయన చూపించిన రాజ్యంలో ప్రవేశించడానికి ప్రతి ఒక్కరికి దేవుడు అర్హత ఇస్తున్నారు. ఎవరైతే ఆయన నిజమైన దేవుడని తెలుసుకుంటారో, ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడతారో, ఆయన బాటలో జీవించడానికి నడవడానికి ఇష్టపడతారో వారందరికీ ఆయన రాజ్యంలో స్థానం ఉంది. కాబట్టి ఇక్కడ వేలాడి తీయబడిన 2 దొంగలను మనం చూస్తే ఒక వ్యక్తి ఆయన్ను దూషించాడు అని రాయబడింది. పైనుంచి 2 మాటలు చదువు. 39వ వచనం నుండి, వేలాడ వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. ఈ వ్యక్తికి యేసుప్రభు గురించి ఏం తెలుసంటే, ఆయన అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్యకార్యాలు చేస్తారు కదండి. యేసుప్రభు చాలా అద్భుతాలు చేశారు కదా. ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేక మందిని స్వస్థపరిచారు, చనిపోయిన వారిని సైతం ఆయన లేపారు. కాబట్టి యేసయ్య ఏదో ఒక మ్యాజిక్ చేసి మనల్ని తప్పించవచ్చు అనుకున్నాడు. ఆయన మ్యాజిక్ చేయడానికి రాలేదు కదండి అక్కడికి. ఆయన సిలువలో నుంచి తప్పించుకోవడానికి, ఆయన రక్షించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ మనల్ని రక్షించాలని ఆయన సిలువలో వేలాడడానికి ఇష్టపడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని ఆ మొదటి వ్యక్తి యేసయ్యను దూషిస్తూ అడిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే అతనికి తెలియంది ఏంటంటే, యేసయ్య ఎందుకు సిలువ వేయబడ్డాడో తెలియదు, ఎందుకు ఆయన రక్తం కారుస్తున్నారో తెలియదు, ఎందుకు ఆయన మీద ఈ పాపం మోపబడిందో తెలియదు. యేసయ్య గురించి అస్సలు తెలియదు కాబట్టి ఆయన దూషించాడు. ఈ రెండో వ్యక్తి యేసయ్య గురించి తెలుసుకున్నాడు. అంటే తన జీవితాన్ని మార్చుకోలేకపోయాడు, కానీ యేసయ్య ఎవరో తెలుసుకున్నాడు.
తెలుసుకున్నాడు కాబట్టి ఆ రెండో వ్యక్తి అంటున్నాడు, యేసు నువ్వు పరదేశంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అంటున్నాడు కదండి. నన్ను జ్ఞాపకం చేసుకున్నావు అంటే యేసు ప్రభు తిరిగి లేస్తారని, ఆయన పరదేశంలో స్థానం ఇస్తారని, రక్షించేది యేసయ్య ఒక్కడేనని రెండో వ్యక్తి తెలుసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది ఈ మాటను చూసి ఆ చివరిలో మారు మనసు పొందితే సరిపోద్దండి, చివరిలో యేసయ్య క్షమించయ్యా అంటే సరిపోద్ది అని చెప్పి కొన్ని తెలివితేటలు ఉపయోగించడానికి ఇష్టపడుతున్నారు. చాలామంది యవనస్తుల్ని మనం అడిగితే, అరే మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని యేసయ్యని వెంబడించారంటే నాకు ఇంకా చాలా వయసు ఉందండి, ఇందులో లోకంలో చాలా అనుభవించాలి, ఇంకేదో చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పి ఎంజాయ్ చేయాలని చెప్పి యేసయ్యను విడిచిపెట్టి జీవిస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన మాట విని ఆయనకు లోబడితే నిత్య జీవం అనేది ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి చివరిలో యేసయ్య అంటే ఆయన రక్షణ ఇచ్చేస్తారని ఎవరు మోసపోవద్దని వాక్యం సెలవిస్తుంది కదా. మనకి ఇవ్వబడిన సమయంలో మనం వర్ధిల్లకపోతే, ఇవ్వబడిన సమయాన్ని వినియోగించుకోకపోతే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోకపోతే సమస్యలు పాలవుతాం, తప్పనిసరిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇబ్బందులు పాలవటం కంటే దేవుడిచ్చిన సమయాన్ని వినియోగించుకొని మన జీవితంలో మనం మార్చుకొని యేసయ్య కోసం నిలబడితే ఆయన రాజ్యంలో ప్రవేశించే అవకాశాన్ని, ఆయన రాజ్యం సంపాదించుకునే అవకాశాన్ని యేసయ్య ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. కొంతమంది బాప్తీసం తీసుకుంటారంటే, సిలువలో దొంగ బాప్తీసం తీసుకోలేదు కదండి. సిలువలో దొంగ తీసుకున్నాడు లేదు, అప్పుడు నువ్వు ఉన్నావా నేనున్నానా? ఒకవేళ బాప్తీసం తీసుకొని తప్పిపోయి ఉండొచ్చేమో కదా, బాప్తీసం తీసుకొని లోకంలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. అయినప్పటికీ యేసయ్య నిత్య జీవం ఇచ్చేవాడు కాబట్టి ఆయన ఎవరికైనా ఇవ్వగలడు. యేసు ప్రభు మనల్ని రికమెండేషన్ చేసి తీసుకెళ్తాడండి. ఒకవేళ మనం బాప్తీసం తీసుకోకపోతే ఆయన మావాడినండి రానివ్వండి అంటారా? కుదరదు కదా. కాబట్టి తెలివితేటలు ఉపయోగించడం అనేది యేసయ్య దగ్గర పనిచేయవు. యేసయ్య భక్తి జీవితంలో మనం జీవించే భక్తి జీవితంలో మరి జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మన సొంత తెలివితేటలను వినియోగించి ఆయన రాజ్యంలోకి ఎలాగోలాగా వెళ్ళిపోదాం అనుకుంటే అది అసంభవం, అది జరగని పని. కాబట్టి యేసు ప్రభువుని విశ్వసించి మన పాపాలను ఒప్పుకొని, పాపాల నిమిత్తం మనం పాపాల విషయంలో మనం చనిపోయిన వారిగా ఉండాలని చెప్పి రోమపత్రికలు అంటాడు కదండి. పాపం విషయమై చనిపోవాలి, యేసయ్యలో జీవించేవారిగా ఉండాలి, యేసయ్య కోసం జీవించడానికి ఇష్టపడాలి. అప్పుడు ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాం. కాబట్టి ఇక్కడ ఒక దొంగ యేసయ్యను దూషించాడు, రెండో దొంగను చూస్తే అతన్ని గద్దించి మనం చేసిన దానికి ఈ శిక్ష మనకి తగింది అని చెప్తున్నాడు. తగిన శిక్ష మనం అనుభవిస్తున్నాం. ఆయన ఏ శిక్ష చేయలేదు, ఆయన ఏ నేరము చేయలేదు. అందుకనే ఆయన ఏ నేరం చేయలేదు కానీ ఈ శిక్షను అనుభవిస్తూ ఉన్నారు యేసు ప్రభు అని చెప్పి ఆయన వైపు చూసి చిన్న మాట అడిగాడు. చాలామంది అవకాశాలు ఉంటాయి కానీ అడగరండి. దేవుడికి తెలుసు కదండి, నాకు పలానా వాహనం కావాలని ఆయన ఇవ్వాలి కదా. అంటే మనం అడగకపోయినా చేయాలి. అడగడానికి కూడా మనకి శ్రమే, కష్టమే కదండి. అసలు అంత ఒళ్ళు బద్ధకం అన్నమాట. కాబట్టి ఆ చిన్న మాట ఆ సిలువలో మరణించే సమయంలో అడిగాడు. దానికే అతను పరదేశంలో స్థానాన్ని సంపాదించుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన అవసరతలన్నీ యేసయ్య దగ్గర అడగాలి. ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఇది అడగొచ్చో లేదోనండి, పాస్టర్ గారు ఇది అడిగితే ఇబ్బంది ఏమోనండి, యేసయ్య కొద్ది కష్టమేమోనండి, ఇది ఇవ్వలేరేమో. చాలామంది అనుకోవద్దు. ఎవరు యేసయ్య దగ్గర ఏది అడిగినా ఆయన ఇవ్వగలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి పరలోక రాజ్యం కోసం పాటుపడాలి, దానికోసమే వేచి ఉండాలి. దాన్ని సంపాదించుకోవడానికి ఏదైనా విడిచిపెట్టడానికి ఇష్టపడండి. పరలోక రాజ్యం కంటే ఈ లోకంలో మించింది ఏమీ లేదు. కాబట్టి యేసయ్యలో జీవించే మనం ఆయన రాజ్యాన్ని ఎలాగ మనం సంపాదించుకుంటామో తెలుసుకొని దానికి అడ్డుగా ఉన్న ప్రతీది విడిచిపెట్టి యేసయ్య కోసం జీవిస్తూ ఆయన రాజ్యంలో సంతోషిద్దాం. అటువంటి జీవితం దేవుడు మనందరికీ ఇచ్చి నడిపించింది గాక. ఆమేన్. అయ్యగారికి సమయం ఇస్తున్నానండి. మరి చివరికి ఇంకా 4 మాటలు ఉన్నాయా, అవి మనతో పంచుకుంటారు. ఆయన్ని కూడా నేనే అభిషేకం చేశా. దేవునికి స్తోత్రం. రెండవ మాట చాలా మంచిగా చెప్పడం జరిగింది.
మార్క్స్ వార్త 15వ అధ్యాయం 30 నుంచి 32 దాకా చూడండి. మార్కు 15వ అధ్యాయం 32. దారిని పోయే వాళ్ళందరూ అన్న మాట ఇది. ఏమన్నారు? సెలువు మించి దిగి నిన్ను నువ్వు రక్షించుకుని, మమ్మల్ని కూడా అనలేదు కదా, అన్నాడా? అనలా. నిన్ను నువ్వు రక్షించుకో, నువ్వు దేవుని కుమారుడిని అన్నావుగా అన్నారు. చదవండి. కొంతమంది ఏమంటున్నారు? ఇశ్రాయేల్ రాజు అంటున్నాడుగా, తను తాను రక్షించుకోవచ్చు, ఆయన కనుక రక్షించుకుని కిందకి దిగి వస్తే అప్పుడు మనం చూసి నమ్ముదాం. ఇదంతా కూడా ఇది ఒక రకమైనటువంటి హేళనతో కూడిన హింస. వాళ్ళు కొట్టిన దెబ్బల కంటే వీళ్ళ మాటలు మరీ బాధ పెడుతున్నాయి కదా. కొంతమంది కొట్టిన దెబ్బల కంటే మాటలు మరీ ఎక్కువ బాధ పెడతాయి. ఇంకా కింద చదవండి. అంటే ఎంతమంది సిలువ వేయబడింది? వారును అంటే ఒక్కడా ఇద్దరా? వారు కూడా, అది ఇద్దరు కూడా నిందించిన వాళ్ళే. ఒకడేం పెద్ద గొప్పవాడేం కాదు, ఇద్దరు నిందించారు పట్టుకుని. ఇంతగా నిందించబడ్డ తర్వాత ఆ ఒక్కడు ఎందుకు రక్షించబడ్డాడు? వాడు కొన్ని సాక్ష్యాలు చూశాడు. ఈ రెండవ దొంగ ఉన్నాడే, కొన్ని సాక్ష్యాలు చూశాడు. ఏంటి ఆ సాక్ష్యాలు? తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు, వీరిని క్షమించు అని యేసుప్రభు చేసినటువంటి ప్రార్థన ఆయన ఎంత గొప్పవాడో గ్రహించాడు ఒకటి. రెండవది, పిలాతు భార్య ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని చీటీ తీసుకొచ్చినప్పుడు వాడు కూడా ఆ నేరస్తుల్లో ఒకడు కాబట్టి అది కూడా విన్నాడు. అమ్మో, ఒక గవర్నర్ గారి భార్యే ఆయన గురించి నీతిమంతుడని చెప్పింది. పిలాతు, ఈ నిరపరాధి యొక్క రక్తం నా మీద, నా పిల్లల మీద ఉండకుండా ఆయన ఎవరని సాక్ష్యం ఇచ్చాడు? పిలాతు నిరపరాధి అని సాక్ష్యం ఇచ్చాడు. ఇస్కరియోతు యూదా ఆయన ఏమన్నాడు? మత్తయి సువార్త 27:4 చూడండి, మంచి మాట ఉంటుంది అక్కడ. 27:4. నేను నిరపరాధి రక్తమును అప్పగించి, ఆయన కూడా ఏమన్నాడు? ఇస్కరియోతు యూదా నిరపరాధి. యేసుక్రీస్తు అపరాధం లేనివాడు, నిరపరాధి. ఇవన్నీ కూడా ఇస్కరియోతు యూదా వెంటనే వెళ్ళటం, అక్కడికి వెళ్ళి నిరపరాధి అని చెప్పుకోవటం, ఇలా చెప్పేసి యాజకుల దగ్గర ఒప్పేసుకున్నాడు అని ఒకడికొకడు చెప్పుకుంటారుగా. ఆ సాక్ష్యం కూడా ఈ దొంగ చెవికి చేరింది. అసలు ఈ దొంగ ఎవరో తెలుసా? దొంగ 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 అనుకుంటున్నాం మనం, కానీ ఈ దొంగ హిస్టరీ మీకు తెలుసా? యేసు ప్రభు చిన్నప్పుడు ఏం జరిగిందంటే, ఆకలి అవుతున్నాయా? అవట్లేదా? చాలా తక్కువలో ముగించేస్తాడు, అన్నీ టూకీగా చెప్పేస్తాను. దొంగ వచ్చిందిగా, దొంగ సంగతికి చూసేసాక మిగతా అయిన టకటక చెప్పేస్తాను. యేసు ప్రభు చిన్నప్పుడు దేవదూత యోసేపు మరియమ్మలకి ఏం చెప్పాడంటే, ఈ శిశువుని హేరోదు చంపబోతున్నాడు కాబట్టి కొంతమంది సైన్యం తిరుగుతున్నారు, 2 ఏళ్లలోపు పిల్లలందరినీ కూడా చంపేయమని హేరోదు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ప్రకారం మగపిల్లలందరినీ చంపుకుంటూ తిరుగుతున్నారు వాళ్ళు. అప్పుడు దేవదూత యోసేపుకి ఏం చెప్పాడంటే, యోసేపు, నీ భార్యని నీ కొడుకుని తీసుకుని ఐగుప్తుకి వెళ్ళిపో, అక్కడ కొంతకాలం ఉండు, ఆ తర్వాత నీకు మళ్ళా తిరిగి ఆజ్ఞ వచ్చే వరకు అక్కడి నుంచి రావద్దు అని చెప్పాడు. అప్పుడు ఈ చంటి పిల్లవాడిని భుజాన వేసుకుని ఈ భార్యాభర్త ఇద్దరు కూడా వెళ్తున్నారు. వెళ్తూ ఉండగా కొంత దూరం వెళ్ళిన తర్వాత రాజభటులు తరవటం కనపడుతుంది వీళ్ళకి. అంటే వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు ఎత్తుకుతున్నారు. అది చూశారు, మా దగ్గరికి కానీ వస్తారేమో అని భయం వేసింది వీళ్ళకి. ఎవరికి? యోసేపుకిను మరియమ్మకి.
అక్కడ కొంతమంది గోధుమ గింజలు జల్లుతున్నారు చేలో. వాళ్ళతోటి వాళ్ళు కనుక చూసి మన గురించి సాక్ష్యం చెబుతారేమో అని భయపడతా చాటును వెళ్ళిపోయారు. వీళ్ళు చూశారు, ఈ విత్తనాలు చల్లేవాళ్ళు వాళ్ళిద్దరిని చూశారు. కాసేపటికి ఆ సైనికులు ఉన్నారు చూసారా, వాళ్ళని తరుముకుంటూ వచ్చారు. ఇటు ఎవరన్నా ఒక చంటి పిల్లని తీసుకుని ఎవరన్నా వెళ్ళారా అని అడిగారు ఆ చల్లే వాళ్ళని. వెళ్ళారయ్యా. ఎంతసేపు అయింది? మేము విత్తనాలు చల్లుతూ ఉండగా వెళ్ళారు. నిజమేగా, విత్తనాలు చల్లుతూ ఉండగా వెళ్ళారు అని. అవునా అని చూశారు చేను వైపు. ఏం జరిగిందో తెలుసా? చేను పండేసి ఉంది. జల్లింది ఇప్పుడు, చేను పండేసి ఉంది. అంటే ఎప్పుడు చెప్పు ఉండాలి? విత్తనాలు చల్లుతూ ఉండగా వెళ్ళారు. అంటే పండిందంటే ఇప్పుడు కనీసం 3-4 నెలలు అయి ఉంటుంది. అంటే ఈ పిల్లని తీసుకెళ్ళింది 3-4 నెలల నాడి మాట అన్నమాట. వారి భలే వాళ్ళరా వీళ్ళు అని వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే విత్తనాలు చల్లినప్పుడు కదా ఇదంతా, వీళ్ళు అది ఎప్పుడో జరిగిన మాటరా అని వెనక్కి వెళ్ళిపోయారు. వీళ్ళు ప్రయాణం చేస్తూ ఒక అడవి మార్గంలో వెళ్ళాల్సి వచ్చింది. ఐగుప్తుకి వెళ్ళాలిగా, మరి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ అడవిలో ఇప్పుడు ఏ పులి పుట్ర వస్తుందేమో, మనం ఏం చేయాలి అనుకుంటున్నారు వీళ్ళిద్దరూ. చంటి పిల్లవాడితో ఉన్నారు. దూరంలో ఒక చిన్న లైట్ వెలుగుతూ ఉంది. ఇక్కడ ఏదో ఒక ఇల్లు ఉండి ఉంటుంది అని చెప్పి అక్కడికి వెళ్ళారు. ఓ చిన్న పాక, ఆ పాక ముందు అయ్యో పుచ్చకాయల చేలు అవి వేసుకున్నారు. మన ఈ సరువును కుమారి ఇలాగా వేసుకుని చక్కగా చూసుకుంటారు. వీళ్ళకి చర్చ ఉంది, వాళ్ళకి ఇల్లు చిన్న పాక వేసుకుని ఉన్నారు. అయ్యా ఈ రాత్రి మీ పాకలో మేము ఉండొచ్చా అని అడిగారు వాళ్ళని. ఉండండి, ఏమైంది అని అన్నాడు అతను. వాడు ఒక దొంగ, ఆ ఇంట్లో ఆ పాకలో ఉన్నవాడు ఒక దొంగ. వాళ్ళకు ఒక చంటి పిల్లాడు, ఆ దొంగకి దొంగ భార్యకి వాడికి ఒక చంటి పిల్లాడు. సరే అయిపోయిన తర్వాత తెల్లారింది. అయ్యా ఈ రాత్రి మీ దగ్గర ఉన్నందుకు చాలా సంతోషం, మేము వెళ్ళొస్తామయ్యా అన్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఏదన్నా తిని వెళ్దురు కానీ మొహాలు కడుక్కోవటానికి సిద్ధపడుతూ మీ అబ్బాయికి స్నానం చేయించండి నేను. ఆ దొంగ కొడుకు గజ్జి, వాడికి ఒళ్ళంతా గజ్జి. సరే మీ అబ్బాయికి ముందు చేయించుకోండి అమ్మ, తర్వాత నేను చేయిస్తానులే అంది మరి అమ్మ. కాదు మీరు అతిథి కదా, ముందు మీరే చేయించి, మీరు వెళ్తానంటున్నారుగా, మీరు చేయించి వెళ్ళండి, ఆ తర్వాత మా అబ్బాయిని చేయిస్తానులే అంది. అప్పుడు యేసు ప్రభువుని ఆ నీళ్ల తొట్టులో గబుక్కుని నుంచోబెట్టి శుభ్రంగా స్నానం చేయించి వాళ్ళు ఇచ్చిన టిఫిన్ ఏదో తిన్నారు, వెళ్ళిపోయారు. తొట్లో, అదే తొట్లో యేసు ప్రభువుని స్నానం చేసిన తొట్లో ఈ గజ్జోడిని నుంచోబెట్టింది. శుభ్రంగా గజ్జి ఏమైందో అడ్రస్ లేదు ఇక. అమ్మో ఎవరో గొప్పోడే. ఈ దొంగ భార్యకి ఏమనిపించింది? ఆ పిల్లోడు ఎవరో కానీ చాలా గొప్పవాడు అని అక్కడి నుంచి ఆ పిల్లోడికి నీతి మాటలను చెప్తూ వచ్చింది. కానీ తండ్రి యొక్క వృత్తి ఉందో చూసారా? ఏం వృత్తి అది? ఆ దొంగతనాలు చేస్తూనే ఉన్నాడు, కానీ తల్లి బోధ మాత్రం మనసులో ఉంది. వాడే ఈ దొంగ, ఈ శిలువ మీద ఉన్న దొంగ వాడే. తల్లి చెప్పినటువంటి ఆ యొక్క నీతి మాటలు వాడి మనసులో ముద్రపడి ఉన్నాయి. అయ్యా దేవుడు గొప్పవాడు, దేవుణ్ణి నమ్ముకో, ఇలాంటి మాటలన్నీ చెప్పిన తర్వాత అవన్నీ విన్న తర్వాత ఈ దొంగ ఏమో, ఈ దొంగతో పాటు దూషించినవాడే చివరికి ఏమన్నాడు? నిజమే, చచ్చిన తర్వాత మనం ఏమైపోతాం కాబట్టి బ్రతికుండగానే దేవుణ్ణి తెలుసుకోవాలి అని, యేసు నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగాడు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు? రాజ్యంతో నిజంగా అప్పుడు కావాలి, ఉండాల్సింది అప్పుడు. నేడే అని చాలామంది బోధిస్తారు, కానీ నేడే అంటే యేసుప్రభు వెళ్ళా ఆ రోజు. యేసుప్రభు వెళ్ళలేదు, కానీ ఆ రోజు చనిపోయాడు. కానీ దొంగ చచ్చిపోలా. ఎట్ట తెలుసు మీకు దొంగ చచ్చిపోలేదని?
వాడు చావలేదు కాబట్టి కాళ్ళు ఎరగొట్టి కింద పడేశారు. వాడు చావలా, కాళ్ళు ఎరగొడితే చచ్చిపోతాడా? చచ్చేదాకా పడి ఉంటాడు, అక్కడి నుంచి కదలడం. కారణం ఏంటంటే ఆ రోజు కాదు అసలు వెళ్ళింది. యేసు ప్రభు భూమికి చనిపోయిన తర్వాత భూమి అడుగు భాగాల్లోకి దిగి, ఆ భూమి అడుగు భాగంలో ఉండేది పరదైస్. ఆ పరదైస్ని పైకి తీసుకొచ్చి 3వ ఆకాశంలో పెట్టాడు. పరదైస్ ఇప్పుడు ఎక్కడుంది? ఇప్పుడు ఎక్కడ ఉంది? పైన ఉందా, కింద ఉందా? మీకట తెలుసు. 2 కొరింథీ 12వ అధ్యాయం 4వ వచనం చూడండి. అట్టి మనుషులు నేను ఎరుగుతును, అతడు పరదేశంలోనికి కొనుక్కోబడి వచనప్రసక్తం కాని మాటలు వినెను. ఆ మాటలు మనుషులు పలకకూడదు. అతడు శరీరంతో కొనిపోబడిన, శరీరం లేకుండా కొనిపోబడిన నేను ఎరుగను అని దేవునికే తెలియను. అట్టి వాని గురించి అతిశయించును. నా విషయమైతే నేను అతిశయింపను. అతిశయింపన నా విషయమై నేను నా బలహీనత ఎందే కాక వేరు విధముగా అతిశయింపను. అది బలహీనత ఎందు అతిశయిస్తాను కానీ వేరే విధంగా అతిశయింపను. అతిశయపడుటకు నిశ్చయించినను నేను సత్యమే పలుకుదును కనుక. అక్కడ ఉండ 2వ వచనం చూడండి. ఇప్పుడు క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశంలో కొనుక్కోబడిన. అదండి. ఇప్పుడు పరదేశ్ ఎక్కడ ఉంది? ఆ 3వ ఆకాశంలోకి వెళ్ళక ముందు ఈయన తీసుకెళ్ళి 3వ ఆకాశంలో పెట్టాడు పరదేశ్ యేసు ప్రభు. అందుకే వాక్యంలో ఉంది, ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయాను అని ఉంటుంది. చెరగా అంటే ఏంటి? కింద పాతాళంలో ఉన్న ఈ పరదైసు తీసుకెళ్ళి చెరగా తీసుకొని 3వ ఆకాశంలో పెట్టాడు. పరదైసు అనే పదానికి అర్థం ఏంటి తెలుసా? నీతిమంతులు ఉండే చోటు. నీతిమంతులను అక్కడ తీర్పులోనికి రాకుండా అక్కడ ఉంచుతాడు. వాళ్ళని వెంట పెట్టుకుని వస్తాడు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు యేసు ప్రభు మళ్ళీ వచ్చేటప్పుడు ప్రభువును వారు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తారు. ఆయన యందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడు. తెస్సలోనికయ్య 1వ తెస్సలోనికయ్య 4వ అధ్యాయం కదా ఉంటుంది. ఇవన్నీ ఇది కాదు, నేను మాటలు చెప్పాలి కదా, ఇవన్నీ ఇంకోసారి చూద్దాంలే. కాబట్టి పరదైస్ అనేది అక్కడ ఉంది. అది ఆయన అక్కడ పెట్టాడు. అక్కడ ఈతను ఉంచుతాడు. ఎవరిని? ఈ దొంగని. అంటే ఈ దొంగకి ఏం లేదనమాట, ఇక తీర్పు అనేది లేదు. తీర్పు లేకుండా నీతిమంతులు ఉండే ప్లేస్లో ఇతన్ని పెడతాడు. ఇంతకీ ఈ దొంగకి వచ్చిన ధన్యత ఏమిటి? చాలామంది ఈ దొంగన గురించి బాగా చెప్తారు. నేను చాలా సంతోషం. కానీ ఈ యొక్క కంక్లూజన్ ఇస్తున్నాను నేను ఇప్పుడు. ఉదయం వరకు ఈ జైలు అధికారులు ఇచ్చిన మురికి నీళ్ళు తాగాడు. మంచి ఇక స్టెరిలైజ్ చేసినటువంటి వాటర్ ఇస్తారా ఏంటి? చంద్రబాబు గారిని జైల్లో దోమలు కొట్టినాయి అంట అన్నారుగా. ఆయన దోమలు కొడుతున్నాయి, ఎవరో పట్టించుకోవట్లేదండి. మరి అట్లాగే దొంగని దోమలు కొట్టకపోతే, మురికి నీళ్ళు ఇవ్వకపోతే మంచి నీళ్ళు ఇస్తారా? మంచి స్పష్టమైన మంచి నీళ్ళు తీసుకొచ్చి ఇస్తారా? మురికి నీళ్ళు తాగాడు పాపం. ఇప్పుడు యేసు ప్రభు పరదైసుని ఇస్తానన్న కాడి నుంచి ఇతనికి వచ్చిన వాగ్దానం ఏంటి? జీవజలం. మురికి నీళ్లు తాగిన వాడికి ఏ వాగ్దానం వచ్చింది? ఇప్పుడు జీవజలం పొందబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పటిదాకా మిగిలిపోయిన ఎండిపోయిన రొట్టె ముక్కలు తిన్నాడు, అంతే కదా. జైల్లో పెట్టిన తర్వాత జగన్ గారిని 16 నెలలు చెప్పుకోడు తిన్నావు అని ఎగతాళి చేయలే అన్నారా లేదా? జైల్లో ఎటువంటి వాడైనా కావచ్చు, అంత గొప్ప భోగాలు అనుభవించేవాడైనా కావచ్చు, వాళ్ళు పెట్టిన అదే ఆయనవే తినాలి ఎవరైనా, తప్పదు. ఆ చిప్పకూడు తినేటటువంటి ఆ దొంగకి ఇక్కడి నుంచి ఏంటి? జీవాహారం తీసుకోబోతున్నాడు. ధన్యత అవునా కాదా? ఎందుకంటే క్షణం ఇందాక ఈ బాబు చక్కగా చెప్పాడు ఏంటి, వాడు బాప్తిసం తీసుకోవాలా? ఇంతకే తీసుకున్నాడా? మరి తీసుకోకుండా రక్షణ ఎట్టు వచ్చిందండి? మరి
నమ్మి బాప్తిసం పొందినవాడు మరి నమ్మేడు బాప్తిసం తీసుకోవాలి, రక్షణ అట్టు వచ్చింది. మరి అది పాయింట్. వాడికి ఎవరన్నా అవకాశం ఇచ్చి దిగితే బాప్తిసం తీసుకుంటాడు. అది యేసు ప్రభువుకి తెలుసు. వీడికి బాప్తిస్వం లేకపోయినప్పటికీ వీడు బాప్తిస్వానికి పొందేటటువంటి మార్పు అనేది వీళ్ళకి వచ్చింది, అది చూస్తాడు ఆయన. నువ్వు బాప్తిస్వం పొందేవా లేదా కాదు, బాప్తిస్వానికి తగినటువంటి మార్పు అనేది మనిషిలో ఉందా లేదా అది చూస్తాడు. కాబట్టి వాడికి మార్పు వచ్చింది, జీవితం మారింది. అసలు బాప్తిస్వం ఇచ్చేది అందుకు మారాలని, మనిషి మారటాకే బాప్తిస్వం, అంతేనా కదా? మారు మనసు నిమిత్తం పాపక్షమాపణ కొరకు బాప్తిస్వం పొందుడి అంటాడు పేతురు, అవునా కదా? అంటే మారు మనసు. వీడు మారు మనసు వచ్చింది, బాప్తిస్వం అయితే ముద్ర అంటే రాలేదు కానీ మారు మనసు వచ్చింది కాబట్టి వాడు రక్షింపబడటానికి అర్హుడు, అవునా కదా? కాబట్టి ఆ కారణం చేత వాడు రక్షింపబడ్డాడు. రెండవది ఏంటి అనంటే ఇక్కడ మీరు ఆలోచించాల్సిన పాయింట్ ఇంకొకటి. ఇప్పటిదాకా చీకటి జీవితం, జైల్లో మంచి చక్కని ఏసీ కరెంట్లు వేసి లైట్లు వేసి ఉంచుతారా ఖైదీలకి? నేను కూడా ఒక రాజుగారని ఒక ఆయన జైలు సేవ చేయడానికి ఆయనకి లైసెన్స్ ఉంది. ఆయనకి లైసెన్స్ ఉంది కానీ వాకింగ్ చెప్పడానికి నన్ను వెంట పెట్టుకుని జైలుకి తీసుకెళ్ళాడు. విజయవాడ జైలు, తర్వాత గన్నవరం జైలు, వీటికి గుడివాడ జైలు, ఈ జైలుకి నేను కూడా వెళ్ళాను. అక్కడ ఇద్దరు సెంట్రీలు గన్నులు పుచ్చుకుని ఉంటారు. వీళ్ళు మామూలు వాళ్ళు కాదండి, దొంగలు. వాళ్ళు అందరూ మంచి వాళ్ళు ఉండరు. మీరు వాక్యం చెబుతుంటే మమ్మల్ని కొడతారు పారిపోతారు వాళ్ళు అని చెప్పి 2 గన్నులు పుచ్చుకుని వాళ్ళు ఉంటారు. వాక్యం చెప్పడానికి నేను కలిసి వాక్యం చెప్పేవాళ్ళం. వాక్యం విన్న తర్వాత మీరు తెలియని బిడ్డలు మీకు చెప్తున్నాను నేను, ఒక్కొక్కడు వాక్యం విన్న తర్వాత గబాల నుంచి 2 కాళ్ళు ఇట్లా చుట్టేసుకుని ఏడ్చేసేవాడు. అందరూ నేరాలు చేసే జైలుకి రారు, కొంతమంది నేరం లేకుండా కూడా ఆ నేరం అభియోగం రుజువు కాకపోయినప్పటికీ జైలుకి వెళ్తూ ఉంటారు. మా భార్య బిడ్డలను తొందరగా చూసుకోవాలి, ఇందులోంచి బయటపడాలని మా కోసం ప్రార్థన చేయండి అయ్యా అని ఏడ్చేసేవాళ్ళు. నాకు అప్పుడు అనిపించేది జైళ్ళ సేవ కూడా చాలా మంచిదే అనిపించేది. ఆ విధంగా అట్టే అనుభవం మాకుంది ఆ జైళ్ళ సేవలో. కనుక ఈ జైల్లో ఉన్నటువంటి ఈ ఖైదీ గురించి, ఈ 2వ దొంగ గురించి అప్పుడే నేను ఇట్లా ఆలోచించడం మొదలు పెడతాను. ఈ ఖైదీకి జైళ్ళలో ఎలాంటి అనుభవం పొంది ఉంటాడా అనేది అప్పుడు నాకు ఆలోచన వచ్చి అప్పటిదాకా చీకటి జీవితం. ఇక్కడి నుంచి యేసుప్రభు ఏమైనాడు లోకానికి? వెలుగులో ఉంటాడు. ఇక్కడి నుంచి ఆయన వెలుగై ఉన్నాడు. ఆయనలో ఉన్నటువంటి వాడు చీకటి, ఎంత మాత్రము చీకటిలో ఉన్నాడు, ఒక వెలుగుమయంగా ఉంటాడు. ఇక్కడి నుంచి అతను రక్షింపబడ్డాడు, అవునా కదా? తర్వాత ఈ భూలోక సంబంధమైనటువంటి జీవితం ఇప్పుడు దాకా, ఇక్కడి నుంచి పరదైసు జీవితం. భూలోకంలో ఉన్నంత వరకు కూడా మనకు అనేక రకాలైన మనుషులు తగులుతూ ఉంటారు, అనేక రకాల మాటలు వింటూ ఉంటాం. పరదైసులో ఎవరుంటారు? నీతిమంతులే. నీతిమంతుల సహవాసంలోనికి వెళ్ళబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అట్టి జీవితం అతనికి వచ్చింది. ఇప్పటి వరకు సిలువలో శ్రమలు అనుభవించాడు దొంగ. యేసు ప్రభుతో పాటు వీడికి శ్రమలు వచ్చినాయిగా. కానీ ఇక్కడి నుంచి పరదైసులో నిత్య సుఖాలు అనుభవించడానికి సిద్ధపడుతున్నాడు. ఈ దొంగ యొక్క జీవితంలో ఎంత మార్పు వస్తుందో చూడండి. ఇంతవరకు అంధకారంలో, ఇప్పటి నుంచి వెలుగులో, ఇంతవరకు మరణ భయంలో. ఇప్పుడు దాకా ఏంటి? ఎప్పుడు వీళ్ళు చంపేస్తున్నారు. అసలు సిలువ ఉద్దేశం ఏంటి తెలుసా మీకు? సిలువ వేసేది ఎవరిని అంటే చాలా భయంకరమైన నేరస్తుల్ని. యేసు ప్రభువు అంత భయంకరమైన నేరస్తుడు అన్నమాట. ఎందుకని? మనందరి పాపాలు మోస్తున్నాడు. ఇప్పుడు ఆయన చేసిన నేరం కాదు, అందరూ ఆయన మీద వేసుకున్నాడు. అందుకని అందరి యొక్క దోషాలు ఆయన మీద వేసుకునేసరికి అంత పాపం ఎరుగని ఆయన పాపముగా చేయబడెను అని రాసి ఉంటుంది 2 కొరింథీ 5:21 ఆయనలో పాపం లేదు, కానీ మన పాపాలన్నీ ఆయన మీద వేసుకుని పాపంగా మారాడు. ఆయనతో పాటు శ్రమలు అనుభవిస్తున్నాడు ఈ దొంగ కూడా. ఇప్పుడు ఆయనతో పాటు నిత్య జీవంలో, నిత్య రాజ్యంలోకి వెళ్ళబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అది దొంగకి వచ్చిన ధన్యత. ఇంతవరకు మరణ భయంలో, ఇక నుంచి మరణం లేదు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు. అంతేగా?
తర్వాత ఇంకొక వాక్యం, ఇంతవరకు సాతానులో జీవించాడు. అంతేగా, సాతాను ఎట్లా నడిపిస్తే అట్లా నడిచాడు. సాతాను బానిస. సాధారణంగా పాపం చేసే ప్రతివాడు పాపానికి బానిస. దొంగ నీతిమంతుడా? పాపం చేశాడా? నీతిమంతుడా? పాపం చేసి దొంగతనం పాపమేక. ఇక్కడి నుంచి సాతానులో ఉన్నటువంటి వాడు ఎవరిలోకి వెళ్తున్నాడు? ఇప్పుడు దేవునిలోకి వెళ్తున్నాడు. అది ఆ దొంగకు వచ్చినటువంటి ధన్యత. అందువల్ల ప్రియమైన వారలారా, వాడు ఏదో దొంగ మారాడు, రక్షింపబడ్డాడు, ఆ కథ మనం చెప్పుకొని ఆనందించడం కాదు. మనమందరం కూడా అంత దొంగలం కాకపోవచ్చు, కానీ ఏదో ఒక నేరం మనందరిలో ఉందా లేదా? నేను నీతిమంతుడిని అన్న వాళ్ళు ఎవరన్నా చేయతండి? ఎత్తలేరు, నాకు తెలుసు. ఈవెన్ నేను కూడా అంతే. నేనేం పరిశుద్ధున్నా అండి? ఒక్కడునూ లేడు. అది కరెక్ట్ మాట. నీతిమంతుడు అనేవాడు ఒక్కడు కూడా, అందుకే చేయతలేరు, ఎత్తలేము. ఒక్కడే నీతిమంతుడు, ఆయన ఒక్క యేసుక్రీస్తు. ప్రపంచంలోనే నీతిమంతుడు ఆయన ఒక్కడే. మనం పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను. ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడు ఎప్పుడు మన పాపాలను మనం ఒప్పుకుంటే. కనుక పాపం లేదు నాకు, నేను నీతిమంతుడిని ఇలా చాలామంది హిందువులు క్రైస్తవుల్ని ఎగతాళి చేసేది ఏంటంటే, మేము పాపులం అని చెప్పి మీరు చెప్పుకుంటూ ఉంటారు, మీరంతా పాపులు, మీరు గొర్రెలు. ఈ ఒకడు అన్నాడు, రాధా మనోహర్ దాస్ అనేవాడు. వాడు అంటాడు, మీరు గొర్రెలు అని. అంటే గొర్రెలు అంట పాపులు అని చెప్పుకుంటారంటే వీళ్ళు. దేవాలయ ప్రదక్షిణం చేసే హిందువుడు ఏం చెప్తాడేంటి? దేవాలయం చుట్టూ తిరుగుతారే ప్రదక్షిణం, ఏం చెప్తారు? ప్రదక్షిణ మంత్రం మీకు వచ్చా? యాని కానిచి పాపాని జన్మాంతర కృతాని చ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష మహేశ్వర. అది శివాలయం అయితే. రక్ష జనార్దన అది విష్ణాలయం అయితే. అది విష్ణాలయమో శివాలయం. విష్ణాలయం అయితే జనార్దన అంటాడు, మాట తిప్పేస్తాడు. శివాలయం అయితేనేమో రక్ష మహేశ్వర అంటాడు. క్షణానికి ఒక మాట మార్చేస్తారు. ఈ గుడి దగ్గరికి వచ్చి జనార్దన్ అంటాడు, మళ్ళీ అవతలకి ఇలాగ శివాలయం కనపడ్డాక మహేశ్వర అంటాడు. వీడేమైపోతాడు, ఒరే నన్ను ఎంత అమాయకుండా చేసేవేంట్రా అంటాడు ఈ దేవుడు. ఇప్పుడే కానీ నా దగ్గరికి వచ్చి వెళ్ళావు, అక్కడికి వెళ్ళి మాట మార్చేస్తున్నావు అంటాడు. పాపం వీళ్ళకి నోరుంటే అంటారు, అన్న నోరు లేదుగా, విని ఊరుకునే బొమ్మలేగా. ఎవరినంటే కోపం వస్తుందేమో బయటకు. కనుక నేనేం చేయాలి, నేను ఎవరిని కామెంట్ చేయటం కాదు. కానీ నేను ఎందుకన్నానంటే, ప్రదక్షిణ చేసేటప్పుడు వాళ్ళు కూడా ఒప్పుకునేది పాపులమనే. పాపోహం, నేను పాపిని. పాపకర్మాహం, పాపకర్మలు ఆచరించిన వాడిని. పాపాత్మ, నా ఆత్మ పాపంతో కూడినది. పాప సంభవ, నా పుట్టకే పాపం. త్రాహిమాం కృపయ దేవా, ఓ అట్టి దేవో కృపగల దేవుడా, శరణాగత వత్సల, నిన్ను శరణు కోరినటువంటి వాళ్ళ పట్ల ప్రేమ కలిగినటువంటి వాడా. అన్యథా శరణం నాస్తి అంటే ఇంకెవరూ నన్ను రక్షించేవాళ్ళు లేరు. త్వమేవ శరణం మమ, నువ్వు మాత్రమే నన్ను రక్షించగలవు. ఇక్కడ చెప్పాడుగా ఈ మాట, అన్యథా శరణం నాస్తి అని ఇక్కడ అన్నాడుగా, మళ్ళీ అక్కడికి వెళ్ళి అదే మాట అంటాడు. ఇప్పుడు ఇక్కడ అన్యథా శరణం నాస్తి అన్నావు కదరా, మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ వాడిని అడ్డమేంటి అని అనటానికి పాపం వాళ్ళకి నోరు లేదు. ఇది పరిస్థితి. కనుక వాళ్ళు కూడా పాపిననే అంటారు. పాపాన్ని ఒప్పుకోవాలి. ఎవరిలాగా? శిలువ మీద ఉన్న ఆ దొంగలాగా. ఇది మనకు న్యాయమే. నేను పాపలం, మనకిది న్యాయమే. ఆయన యందు ఏ దోషము లేదు. అటు తిరిగాడు యేసు. అంటే రక్షకుడా. యేసు అంటే ఏంటి? రక్షకుడా. నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు, ఓ రక్షించేవాడా, నువ్వు మళ్ళా నీ రాజ్యంతో నువ్వు వస్తావు. వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అది అసలు కోరాల్సింది. నీ రాజ్యంలో నాకు చోటు ఇవ్వు, ఖచ్చితంగా ఇస్తాను. ఇది యేసు ప్రభు చేసిన వాగ్దానం.
అతని మనసును గుర్తించాడు, అతని ఆత్మను గుర్తించాడు, అతని స్థితిని గుర్తించాడు, ఖచ్చితంగా వాగ్దానం చేశాడు. 3వ మాట పాస్టర్ గారు చెప్పారు. 4వ మాటకు కూడా చెప్పినా 2 మాటలు చెప్పేస్తాను. 4వ మాట, ఆ టైం 4వ మాట చెప్పేటప్పుడు ఖచ్చితంగా మధ్యాహ్నం 12 గంటలు. ఆ 12 గంటలకి దేశమంతా చీకటి కమ్మింది. మాటల్లో కూడా గమ్మత్తు ఏంటంటే, మొదటి మాట అప్పుడు దేవుణ్ణి ఏమని సంబోధించాడు? ఏమని సంబోధించాడు కదా? ఇప్పుడు 4వ మాటలో తండ్రి అండం. తేడా వచ్చిందా లేదా? వచ్చిందా? ఏంటి కారణం? అప్పుడు తండ్రి కుమారుడికున్న రిలేషన్ అలాగే ఉంది. ఈ శిలువ మీద పాపంతో పెనుగులాడి, పాపంతో పోరాటం చేసి, సాతాను యొక్క పూర్తిగా నిమగ్నం అయిన తర్వాత, దేశాన్ని చీకటికి అమ్మేసిన తర్వాత ఆయన మారిపోయాడు. ఒక పాపాల పుట్టగా, పాపమంతా ఆయన మీద వేసుకున్న పాపిగా మారిపోయాడు. ఇప్పుడు తండ్రి అని పిలవటానికి నోరు రావట్లా. నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అంటే ఏం చేశాడు అనమాట? దేవుడు చెయ్యి విడిచిపెట్టేశాడు. దేవుడు ఆయన్ని చెయ్యి విడవకపోతే మన చెయ్యి దేవుడి దగ్గరికి వెళ్ళేది కాదు. దేవుడు కొద్ది క్షణాలు ఆయన్ని విడిచిపెట్టకపోతే మనం శాశ్వతంగా దేవుడికి దూరంగా ఉండిపోయేవాళ్ళం. మనల్ని శాశ్వతంగా దేవుడికి దగ్గరగా చేయటానికి కొద్దిసేపు ఆయనకి దేవుడు దూరం అయిపోయాడు. దేవుడికి దూరం అవటానికి గల కారణం ఏమిటనమాట? దూరమైన మనల్ని దగ్గరకు చేర్చటానికి. ఆ విధంగా అంధకారమయమైనటువంటి ఆ చీకటిలో నుంచి ఆయన మాట్లాడుతున్న అమోఘమైనటువంటి మాట అదే, నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. ఎందుకు చెయ్యి విడిచాడు? ఈ పాపమంతా నువ్వు భరిస్తున్నావు. పాపికి పరిశుద్ధునికి సంబంధం ఉండదు. మరి పాపంతో ఉన్న కుమారుణ్ణి తాకటానికి కూడా ఆయన ఇష్టపడుతున్నాడు. యెహోవా వలన చూడనొల్లని వాడుగాను, స్వరూపమైనను సొగసైనను అతని యందు లేదు, అతడు అసహ్యించుకొనబడిన వాడాయను. ఇవన్నీ యెషయా 53లో మనం చదువుతాం. అవునా కదా? యెషయా 53వ అధ్యాయం అంతా అదే ఉంటుంది. ఆ విధంగా యెహోవా వలన వ్యసనాక్రాంతుడుగాను, బాధను అనుభవించేవాడుగాను, ఆ యెహోవా వలన చూడనొల్లని వాడుగాను అయిపోతాడు ఆయన. ఆయన ఆకృతి నల్లగా మారిపోయింది. చెమటతో కమిరిపోయి, దేహమంతా పూర్తిగా మాడిపోయి, మార్చబడిన పశువులాగా మారిపోయాడు. సరిగ్గా అదే టైం దేవాలయపు తెర 2గా చీలిపోయింది. దేవాలయానికి ఒక తెర ఉంటుంది. ఉంటుందా? ఎక్కడ ఉంటుంది? అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేయడానికి మధ్యలో ఒక తెర ఉంటుంది. ఆ తెర 2గా చీలిపోయింది. ఎందుకు ఉండేది ఆ తెర? అతి పరిశుద్ధ స్థలానికి ఎవరు కూడా ఎప్పుడూ వెళ్ళటానికి వీలు లేదు. ఏడాదికి ఒక్కసారి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. ఆ ప్రధాన యాజకుడు ఆ పాప ప్రాయశ్చిత్త దినం రోజున మాత్రమే వెళ్ళి ఆ మందసం మీద రక్తాన్ని ప్రోక్షించాలి. అది సంవత్సరానికి ఒక్కసారి. తెర జరిగిపోయిందంటే ఏమిటి అర్థం? అందరికి, యాజకుడితో పాటు అందరూ వెళ్ళటానికి ప్రవేశం వచ్చేసింది మన అందరికి. దేవునికి స్తోత్రం. మనందరికీ ప్రవేశం ఇప్పించటానికి తెర జరిగిపోయింది అక్కడ. పస్కా పశువుని వధించటానికి పాపం గుంజ కట్టేశారు పస్కా పశువుని. అది తెంపుకు పారిపోయింది. పస్కా పశువు తెంపుకు పారిపోయింది. ఎందుకని? వరి బాబు, నన్ను చంపితే కాదురా రక్షణ వచ్చేది, చావాల్సిన ఆయన అక్కడ చచ్చిపోతున్నాడు, ఇంకా నేనెందుకు చావటం? అది పారిపోయింది. నా బదులుగా ఆయన వచ్చాడు చనిపోవటానికి. ఆయన చనిపోతున్నాడు, నాతో ఇంక పని లేదు. పస్కా పశువు వెళ్ళిపోయింది. ఆశ్చర్యం. సరిగ్గా చీకటి కమ్మేసింది దేశమంతా. ఎందుకు చీకటి కమ్మింది? నీతి సూర్యుడు పాపము చేత కప్పబడ్డాడు. ఆ నీతి సూర్యుడే పాపం చేత కప్పబడ్డప్పుడు నేను ఇంకా ప్రకాశించినందువల్ల ఉపయోగం ఏంటి అని మామూలు సూర్యుడు కూడా మరుగైపోయాడు. కనుక నీతి సూర్యుడు పాపము చేత కప్పబడిపోయినందువల్ల ఈ సూర్యుడు అంతర్ధానం. ఎప్పటిదాకా? ఈయన పాపంతో పెనుగులాడి పాపాన్ని జయించేంత వరకు కూడా ఈ సూర్యుడు బయటికి రాలా. 3 గంటల సేపు దేశమంతా చీకటి కమ్మింది.
ఆ టైంలో మరొక మాట మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ మాట నేను పొడిగించట్లే మీకు ఆకళ్ళు అవుతాయి నాకు తెలుసు, నేను తినొచ్చు మిమ్మల్ని. ఏదో ఒక సామెత చెబుతారు, సర్దికూటు తిన్నమ్మంట. కనుక అట్లాగే మీకు మీ ఆకలి మీ కడుపు నాకేం తెలుస్తుంది కాబట్టి నాకు తెలుసు. నేను చాలా క్లుప్తంగా ముగించేస్తాను, 4-3 మాటలు చెప్పి. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, అంతటి తర్వాత ఆయనలో నుంచి మరొక మాట బయటకు వస్తుంది. ఏమిటది? నేను దప్పికొనుచున్నాను. 5వ మాట ఏంటి? నేను దప్పికొనుచున్నాను అన్నాడు. ఆయనకి దప్పిక ఏంటి అసలు? పరలోకంలో దేవతలకి దప్పికలు, ఆహారాలు, ఆకలి దప్పులు ఉండవు కదా. కానీ ఆయన భూమి మీదకి వచ్చాడు, మానవుడుగా దప్పికొంటాడు. ఒకసారి ఒక స్త్రీని, అమ్మ నాకు దాహము అంటాడు. ఎవరిని? సమరయ స్త్రీని. ఈయన దాహం కొన్నాడు. నిజంగానే దప్పిక అయింది ఆయనకి. ఆ ఆత్మను రక్షించాలి, అది ఆయన దప్పిక. నిజంగానే దప్పిక అనుకున్నారా? ఆమె నిజంగా నీళ్ళు ఇచ్చిందా పని? ఆ కొండ అక్కడ పారేసిపోయింది, అంతేనా కదా? ఆ పాత కొండ అక్కడ పారేసింది, కొత్త కొండగా ఇవి మారిపోయింది. సుఖార్ అనే ఊళ్ళోకి వెళ్ళింది. నేను చేసినవన్నీ, నాతో చెప్పినవాడిని నేను చూశాను, అదిగో ఆయన యేసు కాదా అని చెప్పింది ఆ సుఖార్లో ఉన్న ఊళ్ళకి. ఆమె సువార్థికురాలైపోయింది. అక్కడ గ్రామం రక్షించబడింది. ఒక ఆత్మను రక్షించాడు. ఈయన దప్పికి తీరింది. శిష్యులు వచ్చి, బోధకుడా భోంచేద్దాం రా, నేను మెద్ద తెచ్చాము రొట్టెలు అంటారు వాళ్ళు. మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది, నేను తినేసా అంటాడు. మేము తేకుండా అటు తిన్నావు. ఆ ఆత్మ రక్షించబడింది, ఈయన ఆకలి తీరింది, ఈయన దప్పిక తీరింది. అది అసలు ఆయన దప్పిక. ఇవాళ ఈయన దప్పిక ఉన్నది దేనికి? మనందరి దప్పికలు తీర్చాలి, మనందరినీ రక్షించాలి. అదే ఆయన దప్పిక. మనందరినీ రక్షించే కార్యక్రమం జరగాలి ఇక్కడ. ఆయన అసలు ఎవరు? ప్రపంచంలో ఉన్న జలాలన్నింటినీ సృష్టించిన సృష్టికర్త ఆయన. సముద్రాలను సృష్టించినవాడు. ఈ బండను అడుగు నీళ్ళు ఇస్తుందంటే బండలో నుంచి ప్రవాహ జలంగా బయటకు వచ్చినటువంటి జలములు ఇచ్చిన బండ ఆయన. ఆ బండ క్రీస్తే, అవునా? ఆ బండ క్రీస్తే. హాగరు తన పిల్లోడిని అక్కడ బారేసి, ఈ పిల్లోడు దప్పిక నేను చూడలేకపోతున్నాను, ఈ పిల్లోడు బాధ నేను చూడలేకపోతున్నాను, నన్ను నా పిల్లోడిని చంపేయరాదా అంటుంది దేవుణ్ణి. చూస్తూ ఉండగా ఆ నీటిలో, ఆ నేలలో నుంచి ఒక బుగ్గ పుట్టుకొస్తుంది. నీటి బుగ్గ బయటకు వస్తుంది. ఎవరా నీటి బుగ్గ? చెప్పింది ఆమె, చెప్పింది నన్ను చూసిన వాడిని నేను ఇక్కడ చూశాను. బెయర్ లహాయి రోయి అంటే ఏంటి? నన్ను చూస్తున్న వాడిని నేను ఇక్కడ చూశాను. నన్ను చూస్తున్నవాడెవరు? ఆయన చూస్తున్న దేవుడు. చూస్తున్న దేవుడు నీవేనయ్యా. పడతంగా ఆయన చూస్తున్న దేవుడు. ఆ నీటి బుగ్గ యేసు. అంతటి నీటి బుగ్గ అయిన వాడు, బండలో నుంచి నీళ్ళు ఇచ్చిన వాడు, మేఘాల్లో జలముంచిన వాడు ఈరోజు దప్పికొనుచున్నాడు. మనందరి యొక్క రక్షింపబడాలని మన దప్పిక తీర్చడానికి ఆయన దప్పికొంటున్నాడు. ఆ దప్పిక ఎలాంటిదంటే, ఒక చిన్న మాట చెప్పి దప్పిక ఆపేస్తా. చాలా నా మనసులో బాగా ఉంది చెప్పేయాలని, అన్నీ చెప్పలేను ఇప్పుడు. కాదులే, నేను మిమ్మల్ని చూడాలి. ఒక ధనవంతుడు చచ్చిపోయాడు. ఆ ధనవంతుడితో పాటు ఆ ధనవంతుడు బల్ల కింద పడ్డ రొట్టె ముక్కలు ఏరుకునేవాడు కూడా చచ్చిపోయాడు. లాజర్ కూడా చచ్చిపోయాడు. లాజర్ ఎక్కడున్నాడు? అబ్రహాం రొమ్మునే ఉన్నాడు. ఈ ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? అగ్నిలో గాలిపోతున్నాడు. వాడికి వీడికి మధ్యన ఒక అగాధం ఉంది, అంతే. కనపడతారు, మాట్లాడుతున్నారు. ఈ ధనవంతుడు అంటాడు, తండ్రి అయిన అబ్రహామా, నీ రొమ్మున ఉన్న లాజర్ని ఒక్కసారి నా దగ్గరికి పంపించి, ఈ వేదన నేను పడలేకపోతున్నాను. ఆ లాజరు తన చిటికిన వేలు నీళ్లలో ఇట్లా ముంచి ఒక్క డ్రాప్ నా నాలుక మీద వేస్తే ఈ వేదన కొద్దిగా చల్లారుతుంది అంటాడు కదా. అంటే ఆ ప్రాణి, ఆ అగ్నిలో మాడిపోతున్న ఆ ప్రాణి ఒక నీటి బిందువు కోసం అల్లాడిపోతుంది. దప్పికంటే అలా ఉంటుంది. ఒక నీటి బిందువు కోసం ఒక ప్రాణి అల్లాడుతుంటే ఈ ఇంతమంది పాపుల యొక్క దప్పిక ఎంత ఉంటుంది?
ఉంటుందా లేదా? వెళ్ళకట్టలేదు. ఇంతమంది యొక్క రక్షణ భారం ఆయన మీద వేసుకున్నాడు. అందుకే నేను దప్పికొనుచున్నాను. ఆయన దప్పికొనటానికి గల కారణం అది. ఆయన్ని నమ్మితే, నేను కంక్లూడ్ చేస్తున్నాను, ఆ దప్పిక నేను ఇప్పుడు కంక్లూడ్ చేస్తున్నాను. ఆయన నమ్మితే, ఈ రోజున ఆయన్ని మీ రక్షకుడిగా స్వీకరిస్తే ఆయన దప్పిక తీరద్ది. ఈ రోజున ఆయన్ని నేను నమ్మాను, ఆయన బిడ్డగా జీవిస్తాను అని మీరు ఎప్పుడైతే అంగీకరిస్తారో ఆయన దప్పిక తీరద్ది. పరలోకంలోనికి చేరాలి అనేటటువంటి మీ దప్పిక కూడా తీరద్ది. ఈ రోజున ఆయన నమ్ముదాం. ఆయన పలికిన 5వ మాటని మనం క్రియల ద్వారా నెరవేరుద్దాం. ముగిస్తున్నాను. 5, 6, ఎందుకంటే ఒక్కొక్కటి చెప్పడానికి 1 గంట తీసుకోవాలి. 6, సమాప్తమైనది. చాలా అద్భుతం ప్రతి మాట. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా చచ్చిపోయేటప్పుడు చచ్చిపోతే ఏం మంచి మాటలు చెప్పాడా అని మనం జీవితాంతం తలుచుకుంటాం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం ఎందుకని ఆశీర్వాదం? ఆ నీతిమంతుడు మాకు చెప్పే మాటలన్నీ నీతిగల మాటలు కాబట్టి అవి మనకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. కాబట్టి మీకు ఒక మాట చెప్తాను. బైబిల్లో యేసుప్రభు మాట్లాడిన 7 మాటలు చెప్పిన వాళ్ళు చెప్పిన చోట చెప్పకుండా 2000 సంవత్సరాల నాటి నుంచి బోధకులందరూ బోధిస్తూనే ఉన్నారు. చాలామంది బోధకులు, మంచి బైబిల్ పండితులు ఈ 7 మాటల మీద గ్రంథాలే రాసేశారు. ఒక్కొక్క మాట మీద ఒక్కొక్క ప్రసంగం రాసేసి పెద్ద పెద్ద గ్రంథాలు తయారు చేశారు. 7 మాటలకి ఇంత లోతైన మర్మాలు ఉంటే యేసుప్రభు బోధ అంతా కలిపితే, ఆయన చేసిన క్రియలు, ఆయన చేసిన అద్భుతాలు ఇంకా అనేకం ఉన్నాయి. అలాగూ ఆయన చేసినవన్నీ రాయాలంటే అలాగూ రాసిన పుస్తకాలు పెట్టడానికి ఈ భూలోకమైనా చాలదని నాకు తోచుచున్నది అంటాడు యోహాను. అంటే ఆయన 3.5 సంవత్సరాల్లో చేసిన సేవలో ఎన్ని అద్భుతాలు చేశాడో ఆ అద్భుతాలన్నీ రాసి ఆ గ్రంథాలు ఇట్లా ఒకదాని మీద ఒకటి పేరిస్తే ఈ భూమి కూడా చాలదట. అన్నీ చేశాడు ఆయన. అందుకని సమాప్తమైనది అనేటటువంటి పదం మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఏమిటి సమాప్తం? సృష్టి ఎన్ని దినాల్లో సంపూర్ణమైంది? ఇప్పుడు సమాప్తమైందని చెప్పిన మాట ఎన్నోది? 6 దినాల్లో సృష్టి పూర్తి చేశాడు. 6వ మాటలో ఆయన చేయాల్సిన పని పూర్తయిపోయింది. అంతేనా? 6వ మాటతో ఆయన కంప్లీట్ చేయాలనుకున్న దాన్ని కంప్లీట్ ఏదైతే తండ్రి తనకు అప్పగించాడో ఆ బాధ్యతని ఈ రోజుతో ఫుల్ఫిల్ అంటే పూర్తయిపోయింది. తండ్రి చిత్తం నెరవేర్చే పని అయింది. ఆయన పుట్టుతాడని ప్రవక్తలు వాగ్దానాలు చేశారు. ఆయన పెరుగుతాడని ఇంకొక ప్రవక్త రాశాడు. ఆయన గాడిద మీద ఊరేగుతాడని మరొక ప్రవక్త రాశాడు. ఆయన బెత్లెహేంలో పుడతాడని ఒక ఆయన రాశాడు. ఆయన మన కోసం మరణిస్తాడని, ఆయన చెంపలు పెరికి వేయబడతాయని, ఆయన చనిపోతాడని, 3 దినాలకు తిరిగి లేస్తాడని, ఇట్లా ప్రవక్తలందరూ కూడా ప్రవచించారు. ఆ ప్రవచనాలన్నీ కూడా సమాప్తం, ఇప్పటితో నెరవేరిపోయినాయి. ధర్మశాస్త్రం మనం నెరవేర్చలేం. ఎందుకంటే పాపం చేసిన వాడి మీద ధర్మశాస్త్రం ఆధిపత్యం చేస్తుంది, కానీ పాపం చేయని వాడిని ధర్మశాస్త్రం ఏం చేస్తుందండి? అవునా కదా? మీరు ఏ తప్పు చేయలే, మీ మీద నేరం చూపించడానికి దానికి ఎక్కడ ధైర్యం? 10 ఆజ్ఞల్లో ఉన్న సారాంశం ఏంటి? వ్యభిచరించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, హత్య చేయకూడదు. ఇవేగా. ఇవేమీ చేయలేదనుకోండి, అది మన మీద నేరం చూపిస్తుందా? చూపించడానికి ధైర్యం ఉందా? అలాగే యేసుప్రభు మీద చూపించడానికి దానికి ధైర్యం లేదు. యేసుప్రభులో ఏ దోషం లేదు కాబట్టి. మనం వాటిల్లో 10లో ఏదో ఒకటి చేశాం కాబట్టి అది మన మీద నేరారోపణ చేస్తూ ఉంది. అందుకని మన మీద నేరారోపణ చేసే ఈ నేరాలన్నీ ఆయన మీద మోపి, ఆయన మీద వేసుకుని, ఆ బాధ్యత నుంచి దాని యొక్క రుణం మనకు తీర్చేసి, మనకి అడ్డు లేకుండా దాన్ని ఎత్తేసి దాని కింద బానిసలుగా మనం లేకుండా కాపాడాడు. అయితే ఇప్పుడు మనం పాపం లేని వాళ్ళమా? మాట్లాడండి. చేశాడు. ఆయన అంగీకరించేటప్పటికి మీ పాపాలు రద్దు చేశాడు. ఆ తర్వాత అంగీకరించాక మన పాపాలు రద్దు చేశాడని తెలుసుకున్నాక ఆ తర్వాత చేసేవన్నీ రికార్డ్ అయిపోతున్నాయి. అంతేకా?
యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని రాసి ఉంది. యేసుక్రీస్తునందు ఉంటే శిక్షా విధి లేని మాట కరెక్ట్. కానీ ఉన్న తర్వాత బాప్తిసం తీసుకునేటప్పటికి పాపాలన్నీ ఒప్పేసుకున్నాం, తీసుకున్న మర్నాటి నుంచి పవిత్రంగా జీవిస్తేగా జీవిస్తున్నామా? బాప్తిసం తీసుకున్న తర్వాత నేనే తప్పు చేయలేదన్న వాళ్ళు చేయొద్దండి. ఒక అబద్ధం అన్న ఆడలేదా? ఆడి ఉంటామా లేదా? మనుషులంగా ఆడతాం. అందువల్ల ధర్మశాస్త్రం మన మీద ఏం చూపిస్తుంది? నేరారోపణ, దాని నుంచి సమాప్తం చేశాడు ఆయన. అంటే మన మీద ఆధిపత్యం చేయకుండా దాన్ని రద్దు చేశాడు, దాన్ని సమాప్తం చేశాడు ఆయన. ఈ విధంగా ఆయన తండ్రి ఇచ్చిన పని నెరవేర్చాడు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు, ఇంకా ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్చాడు. 6 దినాల్లో సృష్టి కార్యక్రమం పూర్తి అయితే ఈయన రక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. ఇంకా ఈ సమాప్తాన్ని గురించో చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. 7వ మాటకు వచ్చేస్తున్నా. 7వ మాట ఎందుకంటే లేకపోతే నేను ఎట్లా చెప్పుకుంటూ పోతే మీరు ఇట్లాగే వింటే మీ యేసుప్రభులా, నేనేమన్నా యేసుప్రభునా 3 రోజులు చెప్పినా కానీ ఆకలి మర్చిపోయారు వాళ్ళు కదా. 3 రోజులు చెబుతుంటే ఏమైపోయింది? వాళ్ళ గురించి యేసుప్రభువుకి వచ్చింది ఆలోచన. పాపం వీళ్ళకి 3 రోజుల నుంచి ఎవరు అన్నం కూడా మర్చిపోయారు, వీళ్ళకి మనం ఏమైనా పెట్టాలి అన్నాడు శిష్యులతో కదా. గవ్వుకొని పెడదామంటే మీ దగ్గర రొట్టె తీసుకుని నేను ఆశీర్వదిస్తే మీ అందరికి పెట్టేయగలనా? అంత పవర్ నా దగ్గర ఉంటే బాగానే ఉండదు. అది లేదు నా దగ్గర. అందుకని యేసుప్రభు మాట్లాడితే ఇప్పుడు నేను మాట్లాడితే ఇది కావాలి, లేకపోతే నా మాట రాదు. ఆనాడు ఇది లేకుండా ఎంతమందికి బోధించాడు ఆయన? యేసుప్రభు మెల్లిగా మాట్లాడేవాడు అనుకున్నారా? ఆయన మాట్లాడుతుంటే విస్తార జలప్రవాహముల శబ్దం వలె మొత్తం వస్తుంటే మొత్తం అందరికీ కూడా ఇక్కడే వినపడ్డట్టుగా ఉండేదంట అందరికీ. అది ఆయన మాటలో ఉన్న ప్రభావం. గంభీర జలధ్వని గల కంఠస్వరం ఉన్నవాడు, ప్రకటన గ్రంథంలో రాసింది ఆయన గురించి. అంత గొప్పవాడు ఆయన. మామూలుగా మెత్తగా మాట్లాడేవాడేం కాదు. ఏదో సినిమాలో విజయ్ చంద్రమ్మలారా నా కోసం ఏడవకండి అని ఏడుతా చెప్తాడు, అలా కాదు ఆయన చెప్పింది. అంత గంభీరంగానే ఉండేవాడు. అది ఆయన యొక్క క్యారెక్టర్ అలాంటిది. అందుచేత ఆయన సమాప్తం చేసిన తర్వాత 7వ మాటగా ఆయన మాట్లాడుతున్నది ఏంటి? ఇప్పుడు కేక వేసి నీ చేతికి నా ఆత్మను. చాలా గొప్ప మాట ఇది. ఇప్పుడు 7 మాటల్లో 7వది. ఫస్ట్ మాటలో సంబోధన మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఫస్ట్ మాటలో తండ్రి అన్నాడు, 4వ మాటలో దేవా అన్నాడు, 7వ మాటకు వచ్చేసరికి మళ్ళీ తండ్రి అన్నాడు. పాపాన్ని జయించేశాడు ఈ దెబ్బతో. పాపం మీద ఓడిపోయింది. మళ్ళీ తండ్రి కొడుకులకు ఉన్న రిలేషన్ మళ్ళీ వచ్చేసింది. మనం పాపాన్ని జయించిన తర్వాత, పాపాన్ని యేసుప్రభులాగా ఓడించిన తర్వాత మళ్ళా మన హక్కుని చేర్చుకుని ఈయన నా ప్రియకుమారుడని యేసుప్రభువు చెప్పినట్టు మనతో కూడా మన తండ్రి మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా చెప్పగలిగేలాగా మనం కూడా తండ్రికి బిడ్డకు ఉండేటటువంటి రిలేషన్ మనం కూడా వదులుకోకూడదు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఇది ఎన్నో మాట? 7వ మాట కదా. 7వ దినాన్ని ఏం చేశాడు ఆయన? 6వ దినాన్న సృష్టి పూర్తి చేశాడు. 7వ దినాన్ని ఏం చేశాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన? 7వ మాటతో తండ్రి చేతిలో ఆత్మను విశ్రాంతి కోసం తండ్రి చేతిలో పెట్టేశాడు. ఆయన విశ్రాంతి తీసేసుకుంటాడు. ఇక ఆత్మను తండ్రి చేతిలో పెట్టడమే నిత్య విశ్రాంతి. ఏ వ్యక్తి అయినా ఇది గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి అయినా యేసుప్రభు మనకు చెప్పింది మాదిరి. చివరి టైంలో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెప్తున్నాను అని చెప్పేసి కనుక మనం కన్ను మూస్తే యేసుప్రభువు అప్పగించిన ఆత్మ తిరిగి మళ్ళా యేసుప్రభువులోకి వచ్చి తిరిగి లేపింది. అలా మన కూడా లేపుతుంది. దేవునికి స్తోత్రం. మనం కూడా తిరిగి లేస్తాం. యేసుప్రభు అలా అప్పచెప్పినందువల్ల ఆయన లేచాడు. మనం కూడా చనిపోయేటప్పుడు మన ఆత్మను తండ్రి చేతిలో పెట్టాలి. అది మనకు నేర్పుతున్నది. యేసుప్రభు మనకు నేర్పేది అదే. అందుకని ప్రియమైన వారలారా, ఈ రోజున
ఎప్పుడొకప్పుడు మనం చనిపోతాం. క్రైస్తవుడికి ఒక నిరీక్షణ ఉంది. నిరీక్షణ లేని ఇతరుల వలె మనము దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. అంటే నిద్రించిన వారు ఏమవుతారో మిగతా వాళ్ళకి నిరీక్షణ లేదు, మనకుందే. ఏంటి మనకున్న నిరీక్షణ? యేసు చనిపోయి తిరిగి లేచాడు. అదే ప్రకారం యేసునందున్న వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వస్తాడు. అంటే యేసునందుకు మనం ఉంటే నిద్రించినా తిరిగి లేస్తాం. మనకు కూడా పునరుత్థానం ఉంది. ఒక వాక్యం చూద్దాం, రోమా 8:11. మృతులలో నుండి ఇప్పుడు చూడండి, యేసుని ఎవరు లేపారు? దేవుడు లేపాడు. ఆయన యొక్క ఆత్మ మీలో నివసిస్తే చావుకు లోనైన మీ శరీరములను కూడా దేవునికి స్తోత్రం. ఆత్మ ద్వారా మనల్ని కూడా జీవింపచేస్తాడు, మనం జీవిస్తాం. యూదుల స్త్రీలకి ఒక అలవాటు ఉందంట. యూదా స్త్రీలు ఉంటారే, చంటి పిల్లల తల్లులు. ఆ పిల్లలని పడుకోబెట్టేటప్పుడు అంటే నేర్పుతారట ఈ ప్రార్థన. ఏమని? నాయన పడుకునేటప్పుడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పి నిద్రపో. ఈ రాత్రి నువ్వు నిద్రపోయేటప్పుడు ఆత్మ ఎవరి చేతిలో ఉంటుందన్నమాట? రేపు క్షేమంగా లేస్తావు నువ్వు. ఏ చెడ్డ కళ రాదు, గలిబిలి ఉండదు, ఓ ఆందోళనతో నిద్రలేచే పని ఉండదు. ఆ ఆత్మ ఆయన దగ్గర పెట్టుకుంటాడు కదా. ఉదయం అయ్యేసరికి మళ్ళా నీకు ఇచ్చి చక్కగా నిద్రలేచేలాగా చేస్తాడు. అందుకని తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పచెబుతున్నాను అని చెప్పి నిద్రపో అని చెప్పేవాళ్ళట. వాళ్ళు అదే ప్రార్థన చేసుకునేవాళ్ళట. మనం కూడా ఇదే ప్రకారంగా మనం కూడా చెబితే మనం క్షేమంగా ఉంటాం. మనం కూడా ఆయన జీవించిన రీతిగా జీవిస్తాం. ఆయన మరణించి తిరిగి లేచినట్టు మనం కూడా లేస్తాం. ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఇప్పుడున్నాడు. మనం కూడా ఒక రోజున మనల్ని లేపిన తర్వాత ఆయన కుడి పార్శ్వమున మనల్ని కూడా ఉంచుతాడు. అది క్రైస్తవ జీవితానికి ఒక గొప్ప నిరీక్షణ. అందుకని ఈ 7 మాటల్లో అంతరార్థం ఏంటంటే, మనం కూడా ఏం చేయాలి? మనకి కీడు చేసే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, నెంబర్ 1. అలాగే నేను పాపిని అని ఒప్పుకుని ఆయన సన్నిధిలో క్షమాపణ కోరుకుని ఆయన రాజ్యంలో ఉండటానికి ప్రార్థన చేయాలి, నెంబర్ 2 దొంగలాగా. నెంబర్ 3, ఈ లోకంలో మనం జీవించినప్పుడు మనకు కొన్ని రిలేషన్స్ ఉన్నాయి. తల్లిని తండ్రిని గౌరవించాలి యేసుప్రభులాగా. ఎందుకని యేసుప్రభు అలా గౌరవించాడు అని చెప్పడానికి నేను ముందుకు వస్తున్నానంటే, యేసుప్రభు ఇప్పుడు ఉన్నది ఎక్కడ? సిలువలో, అవునా? అక్కడ 4 స్త్రీలు 1 పురుషుడు ఉన్నాడు సిలువ దగ్గర. మిగతా వాళ్ళందరూ పారిపోయారు. ఈ యొక్క శిష్యులందరూ పారిపోయారు. 1 శిష్యుడు ఉన్నాడు, యోహాను. మిగతా స్త్రీలు 4. ఆ 4 స్త్రీలు 1 పురుషుడు ఉన్నాడు. 4:1. ఇక్కడ చర్చిలో కూడా అట్టగా ఉన్నాం కదా. స్త్రీల శాతం ఎక్కువే ఉంటుంది ఎప్పుడైనా. ప్రార్థన కూటాలు మగవాళ్ళు పెడతారు, కానీ దాన్ని అలంకరించేవాళ్ళు ఎవరు? స్త్రీలే. స్త్రీ ద్వారా పాప ప్రవేశం వచ్చింది, కానీ రక్షణ కూడా స్త్రీ నుంచే రావటం దేవుడి సంకల్పం. దేవునికి స్తోత్రం. అది స్త్రీ పాత్ర చిన్నది కాదు. స్త్రీ మొట్టమొదటి సువార్థికురాలు ఎవరో తెలుసా? సువార్థికుడు మగవాడా ఆడవాళ్ళ? ఎవరామె? ఏమంటాడంటే మగ్దలైన మరియతో, నువ్వు వెళ్ళి నా సహోదరులతో నేను లేచి ఉన్నానని చెప్పు అన్నాడు. అదే సువార్త. యేసు తిరిగి లేచాడు అని ప్రకటించింది ఆమె వెళ్ళి. సువార్త కదా. మొట్టమొదట ఆమె ఆయన ఎన్నుకున్న సువార్థికుల్లో స్త్రీవార్థికురాలు మగ్దలైన మరియ. అందుకని స్త్రీనే సువార్థికురాలిగా ఆయన పిలిచాడు. ఒక ధన్యత కదా స్త్రీలకి. అలాంటి ధన్యత లభించింది. అలాగే నేను ఇందాకేం చెప్పాను, దేవాలయపు తెర చిరిగిపోయింది, పెద్ద భూకంపం వచ్చింది, కొండలు బండలు బద్దలైపోయినాయి. ఇంతలో
వాళ్ళు చచ్చిపోయారా లేదా? చచ్చిపోకపోతే సిలువలో ఉన్న వాళ్ళని దింపేయించు, చచ్చిపోతే దింపేయించు, చచ్చిపోతే కాళ్ళు ఎరగొట్టించు, రేపొద్దున మేము పస్కా పండుగ చేసుకోవాలి. సిలువలో వాళ్ళట వేలాడుతుంటే మేము మైల్లో పండుగ చేసినట్టు అవుద్ది అన్నారు వెళ్ళి. ఎవరి దగ్గర? పిలాతు దగ్గర యూదులు. ఆయన్ని సిలువేసిన తర్వాత కూడా కక్ష తీరలా. పిలాతు దగ్గరికి వెళ్ళి ఏమన్నారు? ఆయన కనుక ఇంకా వాళ్ళు అట్లాగే సిలువలో ఉంటే మేము పండగ చేసుకోవాలంటే మేము మైల్లో చేసినట్లు అవుద్ది పండగ, కాబట్టి ఆ దేహాలు అందరూ ఉంటాకి వెళ్ళలేదు, దింపేయి అని అన్నారు. అప్పుడు పిలాతు 4 సైనికుల్ని ఇచ్చాడు, ఒక శతాధిపతిని 3 సైనికుల్ని ఇచ్చాడు. వెళ్ళి వాళ్ళు చనిపోయి ఉంటే సరే, చనిపోకపోతే కాళ్ళు ఎరగొట్టి కింద పడేయండి, కాళ్ళు ఎరగొట్టి కింద పడేస్తే వెళ్ళలేరుగా, పడేయండి, వెళ్ళండి అన్నాడు. చూశారు 3, ఇంకా సరిగ్గా 3 అయింది టైం. చూశారు, ఆ 2 మెదులుతున్నారు, అటోడు ఇటోడు మెదులుతున్నారు. సిలువ వేయబడ్డ వాళ్ళు వెంటనే చావరు. ఎందుకని పోదు? వాళ్ళకి గుండె మీద దెబ్బ తగలదు, కిడ్నీలకి దెబ్బ తగలదు, లివర్కి దెబ్బ తగలదు, మెదడుకి దెబ్బ తగలదు, దేహమంతా దెబ్బలు తగులుతాయి. అందుకని వాళ్ళకి ఆ విధమైనటువంటి ప్రమాదకరమైన దెబ్బలు ముఖ్యమైన పార్ట్లకి తగలలేదు కాబట్టి చావరు. మరి సిలువ వేసిన ఉద్దేశం ఏంటి? చచ్చేదాకా వేలాడాలి. చచ్చేదాకా వేలాడుతూ ఒకటైతే వాళ్ళు దారిపోయేవాళ్ళు వీళ్ళని చూసి ఈ దుర్మార్గులు ఎంత పాపం చేశారో అందుకే ఇట్లాంటి శిక్ష వచ్చింది అని తిట్టుకుంటూ పోవాలి. 2, వీళ్ళు చేతులు కాళ్ళు సిలువలో బిగుసుంటాయి కాబట్టి వీళ్ళకి కారే రక్తం కోసం రాబందులు వాళ్ళ మీద వాలి బాడీని పీక్కు తినాలి. ఎంత నరకంగా ఉంటుందో చూడండి. తోలటానికి చేతులు లేవు, చేతులు సిలువలో బిగిసిపోయినాయి. ఆ మాంసాన్ని పట్టుకుని పీకుతూ ఉంటే ఎట్లా ఉంటుంది? అంత నరకం పడాలి, చచ్చేదాకా ఆ నరకం అనుభవించాలి. అందుకనే ఆ ఒక్క రోజులో చచ్చే అవకాశం లేదు కాబట్టి వీళ్ళిద్దరు మెదులుతున్నారు. యేసు ప్రభు ఇందాక మనం 7వ మాట ఏం చెప్పాం? తండ్రి నీ చేతికి నా ఆత్మను ఆయన అప్పగించేశాడు. ఇక్కడ అప్పగించేసేసరికి ఇక్కడ విషయం ఏంటంటే, ఎవడునూ నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకును తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు, ఇది నా తండ్రి వలన నేను పొంది ఉన్నాను. అంటే ప్రాణం ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు ఆయన ప్రాణాన్ని చంపింది ఎవరు? రాజభటుల, పిలాత, హేరోదా, శాస్త్రుల, పరిసయ్యుల, సద్దుకయ్యుల, యూదుల? ఎవరు కాదు. ఆయనకాయనే తన ఆత్మను తండ్రి చేతికి ఇచ్చేసి చనిపోయాడు. స్వచ్ఛంద మరణం, దీన్ని ఏమంటారంటే స్వచ్ఛంద మరణం. తనకు తానే ప్రాణం పెట్టేశాడు. వీళ్ళకి ఆ ఛాన్స్ లేదు కాబట్టి మెదులుతున్నారు. అయినా వీళ్ళకి కొరడా దెబ్బలేం పడలేదులే, సిలువేగా వేసింది. ఈయన్ని కొరడాలతో హింసించారు. వీళ్ళిద్దరూ మెదులుతున్నారు. వాడి కాళ్ళు వీడి కాళ్ళు మోకాళ్ళ కాడికి విరగొట్టి కింద పడేశారు. యేసు మెదలటల్లా. అప్పుడు శతాధిపతితో ఒక సైనికుడు అన్నాడు, యేసు మెదలటం లేదు అని. సరే రుజువుపరుచుకుందాం అని అన్నాడు. ఒక ఈటె పట్టుకుని డొక్కలో గట్టిగా ఒక పోటు పొడిచాడు. ఆ పొడిచిన పోటు ఇక్కడి నుంచి గుండెల్లోకి దూరిపోయింది. గుండెల్లో నుంచి నల్లగా కమిలిపోయిన నల్లటి రక్తము నీరు బయటకు వచ్చింది. అంటే అప్పటికే రక్తం ఎర్రగా లేదు, నల్లగా ఉందంటే అప్పటికే చెప్పండి చనిపోయాడు. పిలాతు అన్నాడు, ఏమి యేసు ఇంతలోనే చనిపోయినా అన్నాడు. కారణం ఆయనే తన ప్రాణాన్ని పెట్టేశాడు కాబట్టి ఆయన చనిపోయాడు. రుజువైపోయింది. ఇవాళ ముస్లిమ్స్ అన్నట్టుగా ఆయన ఏదో కోమాలోకి వెళ్ళిపోలేదు. అక్కడ పెట్టిన తర్వాత యోగాలో ఉండి 3 రాత్రులు 3 పగళ్ళు అక్కడ యోగా చేయలేదు. మళ్ళా తిరిగి సజీవుడై సమాధి ఎవరో దొరిలిస్తే ఆయన బయటికి రాను లేదు. అది జరిగిందంతా ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక. అదే జరిగింది అక్కడ. ఆయన చనిపోయాడు. పెద్ద భూకంపం వచ్చింది.
నీతిమంతుల ఆత్మలు చనిపోయిన వారు కొంతమంది లేచారు పైకి. అది మత్తయి సువార్త 27వ అధ్యాయంలో కనపడుద్ది మీకు. అది ఖచ్చితంగా పస్కాను సిద్ధపరిచే రోజు. ఆ రోజు జరిగినటువంటి పరిణామం అది. మళ్ళా దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తే పునరుత్థానం రోజున ఇక్కడి నుంచి ఏం జరిగిందో మళ్ళీ చూద్దాం. ఇక్కడి నుంచి ఆయన పునరుత్థానం మరొక మంచి అమూల్యమైన గొప్ప ఘట్టం అది ఆ బిట్టు ఇంకోసారి చెప్పుకుందాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. స్తోత్రం. సంతోషం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, సృష్టికర్త, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, గడిచిన రాత్రి నుంచి ఇప్పటి వరకు పస్కా పశువుగా యేసుప్రభు ఈ లోకానికి వచ్చి మా కొరకు ప్రాణం పెట్టి ఆయన అమూల్యమైన రక్తధారలు ఈ పాపపు రక్తాన్ని తీసివేసి మార్చి మమ్మల్ని నీతిమంతులుగా చేయటం కోసం తన రక్తధారలు తడిపి మమ్మల్ని అందరినీ శుద్ధి చేసినటువంటి ఈ ఘట్టాన్ని ఇప్పటివరకు మేము జ్ఞాపకం చేసుకునే గొప్ప తరుణం మాకు దయచేసినందుకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. ఆయా ప్రాంతాల నుంచి నీ బిడ్డలందరూ కూడా ఇక్కడికి వచ్చి నీ సన్నిధిలో ఈ మందిరంలో మోకరింపజేసిన విధానాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రాలు. దేవా, ఈ మందిరంలో నీ దీనదాసురాలు చేస్తున్న గొప్ప పరిచర్య విషయమై మరి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. చిన్న బిడ్డలు, వారిని మీరు చక్కగా మీ పరిచర్యలో బలంగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు. ఆ బిడ్డలు మా ప్రభువా ఎంతో మా ప్రభువా నీకు సమర్పించుకొని వారి జీవితాలు మీకు ఇచ్చి చక్కగా సేవ చేస్తూ ఉండగా సాతాను చూడలేకపోయాడు. కొన్ని ఇబ్బందులు కలిగించాడు, కొన్ని నష్టాలకు గురయ్యారు. మంచి పశువులు, వాటిని తలుచుకున్నప్పుడే గుండె కదులుతూ ఉంది. అలాంటి స్థితిలో కూడా ఈ పండుగ ఆగకూడదు, ఈ పండుగ ఘనంగా జరగాలి, ఈ పండుగ నా ప్రభువుకి మహిమ రావాలి అనే మంచి ఉద్దేశంతో నీ బిడ్డ మా ప్రభు ఈ చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. బాధ తన ముఖంలో కొంచెం కూడా కనపడనివ్వలేదు. ఈ విషయంలో మరి ఆ బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఆ బిడ్డ సేవను కూడా మీరు ఇంకా ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. మీ పరిచర్యలో, మీ సేవలో ఇంకా వర్ధిల్లేటట్టుగా చేయండి. ఈ యొక్క మందిరం ద్వారా ఇంకా అనేక ఆత్మల రక్షణ పొందే భాగ్యం దయచేయండి. నీ కుమార్తె ఎప్పుడు కోరలేదు కనుక మరి కోరిన మాటను దక్కించాలనే ఉద్దేశంతో మరి నేను కూడా వచ్చి ఈ బిడ్డలతో పాల్గొనే అవకాశం మీరు దయచేసి ఉన్నారు. చాలా దూరమైనప్పటికీ మరి వీరితో గడపాలి అనేటటువంటి ఒక దృఢమైనటువంటి ఒక నిరీక్షణ నాకు కూడా మీరు కలగజేసినందుకు నీకు స్తోత్రాలు. మరి ఆరోగ్యం సరిగా ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ వీరితో ఇప్పటివరకు గడిపే ఈ అవకాశం నాకు కూడా ఇచ్చినందుకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ చిత్తమైతే ప్రభువా, ఈ బిడ్డలు వారి వట్టి హృదయాలతో ఇళ్ళకి వెళ్ళకూడదు. మీ ఆత్మతో నింపబడాలి. నిన్ను రక్షణకర్తగా వారి హృదయంలో చేర్చుకోవాలి. యేసును ధరించాలి, యేసును చేర్చుకోవాలి. మీరు నా ప్రభు ఎక్కడికి ఎవరు తీసుకెళ్లారో మీరు చెప్పినట్లయితే నా ప్రభువుని నేను మోసుకుపోతానంద మగ్దలేనే మరియ. అలాగే మగ్దలేనే మరియలాగా వీరు కూడా యేసు ప్రభువుని ఇళ్ళకు మోసుకుపోయేలాగా చేయండి. యేసు ప్రభువుని తీసుకెళ్ళేటటువంటి వారినిగా చేయండి. యేసు ప్రభువును కలిగిన బిడ్డలుగా చేయండి. వారి జీవితాంతం నీకు విధేయులై, నీకు నమ్మకస్తులై, నీ కృపలో, నీ ప్రేమలో జీవించే భాగ్యం దయచేయండి. ఇక్కడికి వచ్చిన బిడ్డల్లో ఎవరు ఏ పని చేసినా ఆ పని విజయవంతంగా కొనసాగేటట్లు చేయండి. నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవ కాదన్నావు కదా. సమస్తమైన మేళ్లతో నింపండి. మీ దీవెనలో మీ కృప, మీ కాపుదల బిడ్డలపై ఉంచమని అడుగుచున్నాను. వీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో అక్కడికి మళ్ళా క్షేమంగా చేరుకునేటట్టు చేయండి. వారి గృహాలు విడిచిపెట్టి వచ్చారు, ఆ గృహాలకు మీరే కావలిగా ఉన్నారని నమ్ముచున్నాం. మళ్ళా తిరిగి అంతా వారి సొత్తంతా క్షేమంగా ఉండటం చూసి నిన్ను మహింపరుచుకునే భాగ్యం దయచేయండి. నీ చిత్తమైతే ప్రభువా, నీ కుమారుడైన యేసుక్రీస్తు రాకడ ఆలస్యమైతే ఇలాగే ప్రతి పండగలోనూ ప్రతి సందర్భంలోనూ నీకు మహిమ చెల్లిస్తూ ఈ మందిరానికి వస్తూ అందరం కలుసుకుంటూ నిన్ను గనపరుచుకునే భాగ్యం మాకందరికీ దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామం వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి.
మా ఏడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము నడిపింపు ఇక్కడ పరిచర్య చేసే నీ కుమార్తెకు, అలాగే నాతో పాటు పాలు పంపులు పొంది ఈ పరిచర్యలో మరి వారి వంతు వారి వాక్యాన్ని అందించిన నా తోటి సేవకులకు, అలాగే వారి సంఘాలకు, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి కుమారుడు కుమార్తెకు వారి కుటుంబాలకు, అలాగే ఇక్కడ నీ దాసురాలి సంఘ సభ్యులందరికీ నీ కృప సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.